గుడ్ ఈవినింగ్. కల్వకుంట్ల కవిత ఆ పేరు తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు ఉండి ఉండరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి జాగృతితో ఊపిరిపోసి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా చేసిన కవిత ఈరోజు బీసీ ఉద్యమాన్ని కూడగట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా తన సొంత ఎజెండా, వ్యక్తిగత ఎజెండా, బీసీల ఎజెండాగా ముందుకెళ్తున్నారు. కవిత 72 గంటల దీక్షకు పూనుకున్నారు. నాకు తెలిసి ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ 72 గంటల దీక్షకు పూనుకున్న తొలి మహిళ కల్వకుంట్ల కవిత కావచ్చు. కల్వకుంట్ల కవిత గారు మనతో ఉన్నారు. ఆమెతో ఈరోజు క్వశ్చన్. కవిత గారు నమస్తే. బీసీ ఉద్యమానికి బీసీలకు రిజర్వేషన్ కావాలని 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నారు. మీ లక్ష్యం ఏంటి? అసలు మీ వ్యక్తిగత లక్ష్యమా, లేదా పార్టీ లక్ష్యమా, లేకుంటే మీరు ప్రజల్లో ఉండాలన్న లక్ష్యమా? ఎందుకోసం బీసీ ఉద్యమానికి మీరు పూనుకున్నారు? ముందుగా థ్యాంక్ యూ అండి. ఎన్టీవీ వారు మంచి అవకాశం ఇచ్చి బీసీలకు సంబంధించి నేను చేపడుతున్నటువంటి దీక్ష ముందు నాకు ఎందుకు ఈ అంశం అని డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ఎన్టీవీ వారికి ధన్యవాదాలు. ఎట్ ద సేమ్ టైం నేను ముందు నుంచి, అంటే ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ప్రతి సందర్భంలో చెప్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే మహిళల విషయాలు మహిళలే మాట్లాడాలి, పిల్లల విషయాలు పిల్లలే మాట్లాడాలి, ఎస్టీల విషయాలు ఎస్టీలే మాట్లాడాలి, ఎస్సీల విషయాలు ఎస్సీలే మాట్లాడాలి, బీసీల విషయాలు బీసీలే మాట్లాడాలంటే సమస్యలు పరిష్కారం కావు. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క అంశం పైన స్పందించేటటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేటటువంటి వ్యక్తిని. ఇంగ్లీష్లో దీన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. అంటే ప్రజలు కూడా భాగస్వామ్యం పంచుకొని ప్రజలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి ప్రజాస్వామ్యాన్ని పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటారు. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగేది. అందులో భాగంగా నేను అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక అంశాల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రధానంగా మీరు అన్నట్టు అధికారంలో లేకముందు, దాదాపు ఇప్పటికి 14 ఏళ్ల కన్నా ముందు, నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీలో అని ఆనాడు 48 గంటలు దీక్ష చేయడం జరిగిందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 గంటలు దీక్ష చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టించినటువంటి సంస్థ మా జాగృతి సంస్థ. డెఫినెట్లీ 48ని బ్రేక్ చేసి 72 చేయాలనుకుంటున్నాం. ఎందుకోసం అంటే నిజంగా కూడా రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ పెట్టగలిగారండి ఆనాడు పెద్ద మనుషులు. కానీ మా మహిళలకు బీసీలకు రక్షణ పెట్టలేకపోయారు. సో మహిళా బిల్ కోసం పోరాటం చేసినాం. రాజకీయంగా మహిళలు రావాలి ముందుకు అనేటటువంటి అంశం మీద అది ఇప్పుడు సాధించుకున్నాం 33%. అట్లానే బీసీల కోసం కూడా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కొంత ప్రొటెక్షన్ అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా బీసీలు అంటే మనము ముందు కనపడేటటువంటి 4-5 కులాలను చూస్తాం తప్పితే బీసీలలో 112 కులాలు ఉన్నారు. ఇప్పటికీ కనీసం వార్డు మెంబర్ కానటువంటి కులాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కనీసం సర్పంచ్ కాని కులాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ కనీసం కులం సర్టిఫికేట్ కావాలంటే కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోయి మాది కులము, నా కులం పేరు ఇది, నువ్వు సర్టిఫికేట్ ఇయ్యి అని అడిగి తిరిగి చెప్పులు అరిగిపోయినటువంటి కులాలు కూడా అనేకం ఉన్నాయి. అంటే మీ నిజాయితీ ఎవరు శంకించడం లేదు. ప్రధానంగా శంకించేదంతా 10 ఏళ్ల కాలంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ఈజీగా చేసే పని. అప్పుడు కేంద్రం మెడల్ వంచైనా చేయొచ్చు, లేదా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా చేయొచ్చు. మీరు కీ రోల్ ప్లే చేశారు. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, కేసీఆర్ కుమార్తెగా మీకు అంత ధైర్యం ఉంటుండే, మీకు అంత స్కోప్ కూడా ఉంటుండే. కానీ అప్పుడు పోరాటం చేయకుండా మీరు 2006లో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారనుకుంటా. జాగృతి ఏర్పాటు చేశారు, బతుకమ్మని విస్తృతం చేశారు. ప్రధానంగా సంస్కృతి కాపాడాలి, తర్వాత జాగృతి కార్యక్రమాలు అన్నింటిని కూడా విస్తరించాలన్నది వదిలేసి హఠాత్తుగా బీసీ ఉద్యమాన్ని తీసుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. కవిత ఒక క్లీన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. కవిత 6 నెలల పాటు జైల్లో ఉంది. ఆ క్లీన్ ఇమేజ్ కోసమే కవిత ఈ బీసీ ఉద్యమాన్ని ముందు పెట్టారనే ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు కవిత గారు? మంచి ప్రశ్న మీరు అడిగారు రమేష్ గారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏముంటుందంటే ఇంటర్నల్గా మాట్లాడి విషయాలను సాల్వ్ చేయాలి. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఇవాళ నేను అందరు బీసీ బిడ్డలకు కూడా అర్థం అవ్వాలని చెప్తా ఉన్నానండి. కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు చేశారు బీసీలు బాగుండాలని. స్టార్టింగ్ ఫ్రమ్ బీసీలకు విద్య. అంతకుముందు 60 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ 10-15 ఏళ్ళు ఉన్నటువంటి టీడీపీ కానీ చేయనటువంటివి బీసీల కోసం కాన్స్టిట్యున్సీకి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయగలిగినామండి. అంటే విద్య లక్షలాది మంది బీసీలను మనం ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా అనేక మంది బీసీలకు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి పనులనే ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేయడం జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి.
అంతేకాకుండా బీసీల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ మహానగరంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అనేక మందికి ఇచ్చిండ్రు. బీసీ బిడ్డలందరికీ తెలుసు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చేటటువంటి విషయంలో అనేక మందికి ఇబ్బందులు ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఆనాడు మినిస్టర్ గారు గంగుల కమలాకర్ గారు ఉండే, అంతకుముందు మినిస్టర్ గారు మన అన్న ఆదిలాబాద్ అన్న ఉండే, ఆయనను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అనేక సమస్యలు నేను పరిష్కరించాను. పర్టికులర్గా నా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినా వారిని తీసుకెళ్ళి బీసీ సంఘాల వారిని అందరినీ కూర్చోబెట్టి మనకున్న సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలి అని అడ్రస్ చేసినటువంటి వ్యక్తిని నేను. నిన్నగాక మొన్న స్వర్ణకారుల విషయం మాట్లాడను. ఆ స్వర్ణకారుల విషయం నేను 10 ఏళ్ల కింద మా నిజామాబాద్లో అడ్రస్ చేసి పోలీస్ వాళ్ళను స్వర్ణకారులను కూర్చోబెట్టి మీరు ఇట్లా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి చేసినటువంటి వ్యక్తిని. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని విషయాలు మనం ఎంత పని చేసినా ఓవర్ షాడో అయిపోతాయి. పైగా ప్రతి విషయం మనం అడ్వర్టైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటే సెకండ్ ఏమనుకోదు, ఒకటే సెకండ్. ప్రతిపక్షంలో ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో మాకు ఇప్పుడున్నటువంటి అవకాశం ఏంటంటే ఏ చిన్న పని అయినా మేము చెప్పుకోగలుగుతాం, దానికి మీడియా కూడా సహకరిస్తుంది. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% అనేటటువంటి క్యాప్ ఇంకా కూడా ఉండే, ఏది మన కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందు ఏదైతే 50% క్యాప్ అన్నది ఉండేనో ఆ క్యాప్ అనేటటువంటిది అన్ని రాష్ట్రాల మీద ఉండే. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేసిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఏ ఎన్నిక జరగలేదు. ఏ ఎన్నికన్నా జరిగి ఉంటే ఆనాడే మనం ఎక్కువ రిజర్వేషన్ అడిగేవాళ్ళం. ఆ క్యాప్ ఎత్తేసే కన్నా ముందే ఎన్నికలు జరిగినాయి. దాంట్లో కేసీఆర్ గారు మాక్సిమం ట్రై చేసి బీసీలకు మాక్సిమం రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న 34% రిజర్వేషన్ని మీరు చెప్పినట్టు 22.5కి కుదించారు. ఇది బీసీలకు పెంచినట్లా లేక కుదించినట్లా? అదేవిధంగా అందులో 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు ఉంది. సో అదంతా కనుక తీసుకుంటే ఇంకా 18% కూడా బీసీల రిజర్వేషన్లు తగ్గితే మీరు బీసీల కోసం పాటుపడ్డారని చెప్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏ విధంగా పాటుపడ్డదని బీసీలను నమ్మించే ప్రయత్నం చేయాలి. అంటే వాస్తవం ఏంటంటే ఆ రోజు అవకాశం కేసీఆర్ గారి ముందు ఒకటే క్వశ్చన్ ఉండే, అయితే బీసీలకు 0% రిజర్వేషన్తో ఎన్నికలకు పోవాలి, లేదంటే 50%లో ఎస్సీలకు ఎస్టీలకు పోను మిగతా రిజర్వేషన్తో ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే 50% దాటేటటువంటి పరిస్థితి ఆనాడు లేకుండే, ఏ ఒక్క కోర్టు తీర్పు లేకుండే, ఏ ఒక్క పార్లమెంట్ చట్టం లేకుండే. ఎప్పుడైతే తెలంగాణ సర్పంచ్ల ఎన్నికలు అయిపోయినాయో ఆ తర్వాత మోదీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్ పాస్ చేశారు కేంద్రంలో. చేస్తూ ఏం చెప్పారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% విల్ నాట్ అట్రాక్ట్ ద 50% లయబిలిటీ ఇన్ ఎనీ స్టేట్ అని చెప్పారు. దాంతో ఇవాళ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనం 50% మించి రిజర్వేషన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవకాశం బీసీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, బీసీల పట్ల కమిట్మెంట్ ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే 50% క్యాప్ పోయింది. మన రాష్ట్రంలో మనకెంత జనాభా ఉంటే అంత ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో 50% క్యాప్ ఎత్తేయడంతో పాటు ఇంకొక 3 అంశాలు చెప్తారు అప్పుడు ఇందిరా సహాని కేసులో కానీ అనేక అంశాల్లో. ఒకటి, బీసీల కులగణన జరగాలి, అది ఇప్పుడు జరిగింది, సరే తప్పుల తడక ఉందంటున్నాం కానీ జరిగింది. రెండవది, డెడికేటెడ్ కమిషన్ వేయాలి, అది జరిగింది. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీల రిప్రజెంటేషన్ అంటే ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేదు అనేటటువంటి అంశం ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి. సో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి మేలును బీసీలకు చేసేటటువంటి అవకాశం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది. వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చేస్తే మంచిది, చేయకపోతే బీసీలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి. కానీ బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ఆర్డినెన్స్ పేరుతో దగా చేస్తుంది అనే విమర్శలు కూడా మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. కానీ మీరు హఠాత్తుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మా పోరాట ఫలితమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా సంబరాలు జరుపుకోకముందు మీ ఇంటి ముందు సంబరాలు జరిగాయి. ఇదంతా ఒక ఎజెండా ప్రకారం జరుగుతుంది. అదృశ్య శక్తి ఉంది కవిత కనుక బీసీల ఉద్యమం పేరుతోని కాంగ్రెస్ ఎజెండాను అమలు చేస్తుందన్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఒకటండి, నేను జైలుకి వెళ్ళకముందు, మీరు ఇందాక మెన్షన్ చేశారు, నేను జైలుకి వెళ్ళకముందు 2000 కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత జనవరి 4వ తారీఖు నాడు బీసీ ఉద్యమం ప్రారంభించాం. దానికన్నా ఒక 6 నెలల ముందే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఫామ్ చేయాలని అల్లం నారాయణ గారిని, ఆర్ కృష్ణయ్య గారిని, ఇప్పుడు వక్లాభరణం కృష్ణమూర్తి గారిని, పెద్దలు గౌరవనీయులు సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉండే జూలీర్ గౌరీశంకర్ గారు, వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి మీకు 2023 ఆగస్టులోనే మీకు టీవీలలో కూడా ఫుటేజ్ ఉంటుంది, అందరం కలిసి ఒక యునైటెడ్ పూలే ఫ్రంట్ పెట్టాలి, మన సౌత్ ఇండియా నుంచి ఒక స్ట్రాంగ్ బీసీ వాయిస్ ఢిల్లీలో వినిపించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఏది ఈడబ్ల్యూఎస్ క్యాప్ ఎత్తేసారు. నా ఆలోచన అంటే లాంగ్ టర్మ్ గోల్ నేను మీకు చెప్తున్నా, దేశవ్యాప్తంగా అట్లీస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలలో 27% బీసీలకు రిజర్వేషన్ రావాలండి. రాష్ట్రాల జనాభా ప్రకారం బీసీలు ఎంత ఉంటే అంత రిజర్వేషన్ రావాలి. ఇది నా అల్టిమేట్ గోల్.
దానిలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో మనం ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఏంటి పరిస్థితి, మనకి ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పాపులేషన్ కేసీఆర్ గారు చెప్పింది 52%, ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తున్నటువంటిది 46%. 46% ఓన్లీ హిందూ బీసీ, ముస్లిం బీసీ 10%, అంటే ఇద్దరు కలిపి యాక్చువల్లీ 56% ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు కూడా 56 ఇవ్వాలని చెప్తున్నారు, అంటే మేమెంతో మాకంత ఇవ్వాలని. కానీ రేవంత్ రెడ్డి గారి సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో, అందుకని ఆయన 56% ఉన్న బీసీలకు కేవలం 42% ఇస్తున్నాడు. సరే ఏదో ఒక ముందడుగు పడనిలే అని చెప్పి బీసీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసినాం. అదే కోవలో ఉద్యమం చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి కానీ యునైటెడ్ పూలే ఫ్రంట్ కానీ మేము కూడా యాక్సెప్ట్ చేసి సరే ఒక ముందడుగు పడని, ఫస్ట్ బిల్ అయితే పాస్ కానీ అని చెప్పి ముందుకు పోయినాం. బిల్లు పెట్టినాడు, బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, ఎంఐఎం సపోర్ట్ చేసింది, అందరు సపోర్ట్ చేసింది. కవిత ఒక్కతే చేయలేదు కదా. సో కవిత ఒక్కదానికే సీక్రెట్ ఎజెండా ఏముంటుంది, 42% బిల్లు పాస్ కావాలని చెప్పి అన్ని పార్టీలు అడిగినప్పుడు నేను అడిగింది తప్పెట్లయితుంది? 1, 2 42% బిల్లు పాస్ చేసి ఇది రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది, ఒత్తిడి దేవాలే, అఖిలపక్షం తీసుకెళ్లాలని అందరికన్నా ఎక్కువ ప్రశ్నించింది నేను. ఆ ప్రశ్నించే క్రమంలో నేనేం చేశాను, తెలంగాణ జాగృతి నుండి మీరు అది డిలే అవుతుంది, రాష్ట్రపతి నుండి అసెంట్ రావడం డిలే అవుతుంది కాబట్టి రాజ్యాంగం మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఏంటిది, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసుకోవచ్చు, దానికోసం మీరు సపరేట్గా ఆర్డినెన్స్ తేవచ్చు. ఇక్కడ ఒకటే అండి, గవర్నమెంట్ ఆర్డర్ తెస్తే ఏమవుతుందంటే ఎవరో ఒకరు కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. ఆర్డినెన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్స్ ఫర్ అట్లీస్ట్ 6 months. ఆర్డినెన్స్ అంటే అదొక ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీలో ఇచ్చేటటువంటి, ఇక్కడ ఎమర్జెన్సీ ఏముంది, సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఒక పక్క చెప్తా ఉంది. సో ఎమర్జెన్సీ అది ఉంది కాబట్టి మీరు అయితే ఆర్డినెన్స్ అన్న ఇవ్వండి, లేకపోతే అఖిలపక్షం తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర నుంచి సానుకూల నిర్ణయం తీసుకురండి అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ప్రెషర్ చేయడానికి రైల్ రోకో అనౌన్స్ చేసింది నేను. ఆ రైల్ రోకో ఒత్తిడితోనే ఆర్డినెన్స్ ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ ఇచ్చినాక మేమేం చేసినాం, డెఫినెట్గా సంబరాలు చేసుకుంటాం. మా ఒక్క సంస్థనే రైల్ రోకో ఇచ్చింది, మా ఒక్క సంస్థనే ఆర్డినెన్స్ అడిగింది. మీరు చూడండి, అది కూడా ఆర్డినెన్స్ అడిగిన తర్వాత ఇచ్చారు. సరే ఒక విషయం ఇచ్చారు, ఇచ్చినాక ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆగింది. గవర్నర్ ఎట్లా ఆపుతారండి ఆర్డినెన్స్? అసలు ఆర్డినెన్స్ అంటేనే ఎమర్జెన్సీ. ఇప్పుడు నన్ను విమర్శించే వాళ్ళు విమర్శించాల్సింది నన్ను కాదు, గవర్నర్ని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీని విమర్శించాలి. భారతీయ జనతా పార్టీని విమర్శించకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా పోరాటం చేసే మాలాంటి జాగృతి లాంటి సంస్థలు విమర్శిస్తే ఏమొస్తుంది? కవిత సాదాసీదా నేత కాదు, ఒక కేసీఆర్ కుమార్తెగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా, సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఒక నికార్సైన తెలంగాణ ఉద్యమకారినిగా పేరున్న మీరు ఒక పార్టీ ఎజెండా మీరే చెప్తున్నారు, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆయన ఈరోజు ముందుండి నడిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపునందుకొని మీరు ముందుకెళ్లాల్సిన కల్వకుంట్ల కవిత సొంత ఎజెండాతో ఎందుకు ముందుకు పోతుంది? ఈరోజు ఆర్డినెన్స్ను వ్యతిరేకించారు, 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుంది అంటున్నారు. పార్టీ స్టాండ్ వేరు, కల్వకుంట్ల కవిత స్టాండ్ వేరు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది కరెక్ట్ కాదండి, మీరు తప్పు చెప్తున్నారు. ఎందుకోసం అంటే మీరు తప్పు చెప్తున్నారంటే అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకోసం అంటే ఏ మనిషికైనా ఒక వృత్తి ప్రవృత్తి అనేటటువంటి 2 ఉంటాయి. నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా బీఆర్ఎస్లో జాయిన్ కాలేదు. నేను తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి ఒక 8 సంవత్సరాలు ఇండిపెండెంట్గా నడిపి తర్వాత నేను పార్టీలో ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. బట్ నేను లైఫ్ టైం మెంబర్ బీఆర్ఎస్లో, ఎందుకంటే మా నాన్నకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం తప్పితే నాకు ఇంకోటి లేదు. బట్ నేను సంస్థగా వ్యక్తిగా ఇండిపెండెంట్గా ఉన్నా మొదటి నుంచి కూడా. ఆ ఉద్యమ సంస్థ నడుపుతూనే ఉన్నాం. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడప్పుడు ఈ కార్యక్రమం చేయండి అంటే చేసాం, ఈ కార్యక్రమం చేయొద్దు అంటే చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో కానీ ఏ టైంలో అయినా కేసీఆర్ గారు చెప్పింది వినుకుంటూ వెళ్ళాం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో తెలంగాణ జాగృతి నుండి యాక్టివ్గా మేము పనిచేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం నేను ఢిల్లీలో దీక్షలు చేసినాం. అదేవిధంగా ఇవాళ మేము బీసీల కోసం దీక్షలు చేస్తున్నాం. ఒక అంశాన్ని సీరియస్గా పట్టుకొని లోతుగా పనిచేసేటటువంటి క్రమంలో కొన్ని వైరుధ్యాలు వస్తాయి, కానీ అవి అభిప్రాయ భేదాలు తప్పితే భేదాభిప్రాయాలు కాదు. నాకు బీఆర్ఎస్తో భేదాభిప్రాయాలు లేవండి. నేను లేకేడవైనా నేను 100% పార్టీ స్టాండ్ ని అమలు పరచాలి. ఒక క్రమశిక్షణ గల కార్యకర్త ఒక ఇంట్లో యజమాని చెప్పినట్లు కింది వాళ్ళు నడుచుకుంటారు. మీ పార్టీలో మీ పార్టీ నేతకు భిన్నంగా మీ పార్టీ నేత ఆలోచనలకు వైరుధ్యంగా పనిచేస్తున్నారా లేదా? మీరు అదన్నీ మీకు ఒక మాట చెప్పనా బ్రదర్, మీరు నేను నా పార్టీ నేతకు వైరుధ్యంగా ప్రవర్తిస్తున్నా అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కడన్నా కేసీఆర్ గారు జాగృతి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు? బాజాప్తా పార్టీ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారు, జాగృతి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ పని చేసుకోండి అని చెప్పి. ఆ మాట బయటకు ఎందుకు చెప్పారు? మీరెవరు ఎజెండా అమలు పరుస్తూ ఉన్నారు? నేను అట్లా అడగొచ్చా? అట్లా కాదు కదా. మా పార్టీ నాయకులు లేదు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇష్యూ టేకప్ చేయకండి అంటే చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, బాస్ చెప్తే చేయకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటటువంటి బీసీ ఉద్యమంలో చాలా డెప్త్గా సీరియస్గా ఉద్యమంతో
ఇష్యూతో అటాచ్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీకు తెలుసు, మీరు అన్నారు నికార్సైన తెలంగాణ ఉద్యమకారిణి అని చెప్పి, అట్లానే నికార్సైన ఉద్యమకారురాలు నేను బేసిక్గా టేకప్ చేసిన కాస్ట్లో ఇన్ డెప్త్ వెళ్తాను. అంటే ఉద్యమకారునికి పార్టీకి మధ్య రిజర్వేషన్ల విషయంలో కొన్ని లే అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎవరికైనా. నేనేమంటా అంటే ఆర్డినెన్స్ షార్టెస్ట్ రూట్ అంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అసలు ఆర్డినెన్స్ కరెక్ట్ కాదు అన్నారు. తప్పేముందండి, ఇప్పుడు పార్టీ ఒకటి ప్రెజర్ చేస్తుంది, నేను ఒకటి ప్రెజర్ చేస్తున్నాను. అల్టిమేట్గా మేము ఎవరైనా చేసినా బీసీల కోసం చేస్తున్నాం కదా, పార్టీతో నాకేం ప్రాబ్లం ఉంటుంది, పార్టీ నాది కదా, మీరు భలే ఉన్నారు. కానీ కవిత గారు పార్టీ మీరని చెప్తున్నారు, బీసీ నినాదం అనిపించి పార్టీకి సంబంధించి పార్టీకి ఓనర్షిప్లో నేను భాగస్వామిని అని చెప్పుకున్న ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే బీసీ రిజర్వేషన్లు బీసీ నినాదాన్ని వినిపిస్తున్న కవిత కూడా బయటకు వస్తుందా? అసందర్భమైన ప్రశ్న కదా. నేనేమంటున్నా అంటే నాకు పార్టీతో ఏం డిస్టర్బెన్సెస్ లేవు. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా ఉంటే నేను ఇంటర్నల్గా మాట్లాడుకున్నా. మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి, పార్టీతో డిస్టర్బెన్స్ లేదని కవిత చెప్పగలరా? నిజాయితీగా చెప్పగలరా? మీకు ఏం బీసీ రిజర్వేషన్ల విషయం కానీ ఇతరత్ర విషయాల్లో కానీ పార్టీతో మీకు విభేదాలు లేవా? మీ పార్టీ నాయకత్వంతో మీరు కలిసి పనిచేస్తున్నారా అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్తా బ్రదర్, నాకు చిన్న ప్రాబ్లం ఉండే. ఆ లెటర్ అనేది ఎవరు లీక్ చేసిరో చెప్పమని చెప్పినాను నేను పార్టీకి. ఎవరు లీక్ చేసినో వాళ్ళని పట్టుకునే వరకు నేను దూరంగా ఉంటున్నా. అది పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తుంది కదా. వాళ్ళ పార్టీ ఇంకా ఆలోచిస్తున్నారు, పార్టీ మేబీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏం అనుకూలంగా చేస్తున్నారో. లెట్ దమ్ డిసైడ్ అండ్ టెల్ మీ కదా, అంతకుమించి నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు. మీరు మీ లెటర్ లీక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, అనేక అంశాలు మీరు కేసీఆర్ గారితో చర్చించుంటారు. ఏకైక ఎజెండా, ఒకటే ఎజెండా, పార్టీ లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని బయటకు పంపండి. ఇంతకు తప్ప నాకు ఏం కంప్లైంట్ లేదు పార్టీతో. అది వెన్ఎవర్ పార్టీ డిసైడ్స్. మీరు ప్రతిసారి చెప్తున్నారు, మీరు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని పదే చెప్తున్నారు. అంటే కేటీఆర్ నాయకత్వాన్ని మీరు అంగీకరించడం లేదని చెప్పగానే చెప్తున్నారుగా. అట్లా కదబ్బా, నేనేమంటున్నా కేటీఆర్ గారు కూడా లీడర్ కేసీఆర్ గారే కదా, హరీష్ అన్న కూడా లీడర్ కేసీఆర్. ఎవరు కాదనలే కదా అది. నేను కాదనట్లే కదా, నేను తప్పేమని అన్నానా చెప్పండి. నేనేమంటున్నా కేసీఆర్ ఇస్ మై ఓన్లీ లీడర్. మీరు హైదరాబాద్ లో బీఆర్ఎస్ తరఫున ఒక కార్యకర్తల సమావేశం పెడితే మీరు జాగృతి తరఫున ఒక సమావేశం పెట్టారు, ఒక శిక్షణ కార్యక్రమం పెట్టారు. వరంగల్లో కేటీఆర్ టూర్ చేస్తే ఇంకొక వరంగల్లో మీరు టూర్ చేశారు. ఇదన్నీ పార్టీలు మీరు ఇద్దరు అనుకొని చేస్తున్నారా, పార్టీలో అనుకొని చేస్తున్నారా? ఇవన్నీ తప్పుడు సంకేతాలు వెళ్ళవా కార్యకర్తల్లో? ఓకే బ్రదర్, నేను హైదరాబాద్లో పెట్టినటువంటి మీటింగ్ నెల రోజుల ముందు అనౌన్స్ చేసిన మీటింగ్ అది. నేను ఎవరికి పోటీగా ఎప్పుడు పెట్టలేదు. నెల రోజుల మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు మీడియాలో నెల రోజుల ముందు చేసుకున్నా మీ పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు మీరన్నా విత్డ్రా చేసుకోవాలి, లేదా వాళ్ళైనా చేసుకోవాలి కదా. నాకు ఐడియా కూడా లేదు బ్రదర్ మీరు చెప్పేది. నేనేమంటున్నా, నేను ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసినట్టు ఆ షెడ్యూల్ ప్రకారం పోతూనే ఉంటాం. మేము మీటింగ్ పెట్టుకున్నాం, చేసినాం. పార్టీ ఏం మీటింగ్ పెట్టిందో కూడా నాకు తెలియదు. అట్లా ఎక్కడన్నా క్లాష్ అయితే యాక్సిడెంటల్గా అయ్యిండొచ్చు, అది పెద్ద విషయం కాదు. దాన్ని సీరియస్ తీసుకునే అవసరం ఏం లేదు. మీరు సీరియస్గా తీసుకోవడం లేదు, కార్యకర్తలు సీరియస్గా తీసుకుంటారు. జగదీశ్వర్ రెడ్డి లాంటి నేతలు చెప్తున్నారు, మీ విషయం వచ్చేసరికి తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. మీరు చేసే ఉద్యమంకి సంబంధించిన, మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మీకు ఇంతకుముందు ఏ జిల్లాకు పోయినా మీరు బయటకు వస్తే బీఆర్ఎస్ కండవాలు కనిపించేది, బీఆర్ఎస్ నాయకులు కనిపించేవారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపించేవారు, ఏ జిల్లా నేతలు. మీరు ఈ లెటర్ తర్వాత, మీరు వ్యాఖ్యల తర్వాత, ప్రెస్ మీట్ తర్వాత అందరూ దూరం అయిపోయారు. జిల్లాలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు రావడం లేదు, మీకు సంబంధించిన నేతలు రావడం. నా బాధ అంటే ఏంటంటే మీరు ఒంటరి అయిపోయారనే బాధ. మీరు ఒంటరి అయిపోయారు కదా, ఎందుకు ఇట్లా అయిపోయారని. నేనేం ఒంటరి కాలే, ఏం లేదు, అంత సీన్ లేదు. ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తా. నేనేమంటున్నా అంటే ఏ ఇష్యూలో కానీ ఎక్కడ కానీ విత్ ఇన్ పార్టీ ఆర్ అవుట్ సైడ్ పార్టీ నేను బలంగా నేను నమ్మినటువంటి అంశానికి కట్టుబడి ఉండకపోతే నేను లీడర్ అయ్యేటటువంటి బేసిక్ అర్హతనే లేదు నాకు. పార్టీలో ఏం జరిగినా కూడా ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మొన్న జరిగింది మాత్రం డెఫినెట్గా నా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. నేనేమంటున్నా, నేను పర్సనల్గా మా నాయకుడికి రాసినటువంటి కమ్యూనికేషన్ లీక్ అవుతుంది అంటే డెఫినెట్గా అది నాకు ఇన్సల్ట్. దాన్ని అడ్రస్ చేయమని నేను పార్టీని అడిగి, ఆ పార్టీ ఎప్పుడు అడ్రస్ చేస్తే ఈ లోపల ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు, మీరు చెప్పిన పేర్లు ఇంకో 2-3 వాళ్ళు మాట్లాడుతుంటారు. దట్స్ ఓకే, డజంట్ మ్యాటర్, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు లేరు. నేను అనేది ఏంటంటే పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఈ విషయంలో డిసైడ్ అవుతారో దాని తర్వాత మిగతా కార్యక్రమాలను జరుగుతాయి. అంతేగాని ఆ లోపల నేను ఏది చేసినా మా కార్యకర్తలకు తెలుసు, నిజమైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. నేను ఎప్పుడు కేసీఆర్ గారికి నష్టం చేయను, పార్టీకి నష్టం చేయను. అది నా చరిత్రలో లేదు, ఫ్యూచర్లో కూడా లేదు. నేను దూరంగా జరగలే. భయంతో మీరు దూరంగా జరిగిపోలే, మీకు దూరంగా జరిగిపోతున్నారు నేతలంతా.
ఎవరు మీరు జిల్లాల పర్యటనలో కానీ ఈ రోజు పర్యటనలో కానీ అంత దూరంగా జరిగిపోతున్నట్టు కనిపించడం లేదా? మీకేం ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు మీ టూర్లో చూసినప్పుడు ఏం కనిపించడం ఇప్పుడు లేదా? నేను ఒక మాట చెప్తున్నా, మీరు నాకేం ప్రామిస్ చేసిర్రు? బీసీ ఇష్యూస్ మీద మాట్లాడదామని Done, done. 2 ప్రశ్నలు Okay. బీసీ మాట్లాడి మొత్తం వేరే వివాదం నేను ఆన్సర్ చేస్తాను. Yes, yes. మీరు BC మీద వెళ్ళినప్పుడు మళ్ళీ నేను- బీసీలకు కూడా రావాలి ఇష్యూ, Yes, అది తప్పకుండా చెప్తున్నా వస్తాను. ఎందుకంటే దీక్ష ఉంది కాబట్టి. అయితే పార్టీలలో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు సహజంగా కొన్ని పరిణామాలు వస్తుంటాయి, దాన్ని అంత పెద్ద సీరియస్ తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే దీనికి తెరబడుతుందో, ఎప్పుడైతే దీనికి ఒక సొల్యూషన్ వస్తుందో అన్నీ సర్దుకుంటాయి, అంతకుమించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తలకు పార్టీలకు నష్టం లేచే కార్యక్రమం నేను చేయను. ఎట్ ద సేమ్ టైం నాకంటూ ఓ పర్సనాలిటీ ఉంటుంది, నాకంటూ కొంత ఆత్మగౌరవం ఉంటుంది, దాన్ని తాకట్టు పెట్టే పని కూడా నేను చేయను. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ బీసీ Yes, yes. వస్తాను. మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ రేజ్ చేశారు లెటర్లో. సరే అది లీక్ అయిందా, లీక్ చేశారనేది పక్కన పెడితే అందులో మీరు కీలకమైన ఒక అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ని బీజేపీలో కలపడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారనే ఒక కీలకమైన అంశాన్ని అందరికంటే ముందుగా కేసీఆర్ కుమార్తె కావచ్చు, ఒక పార్టీ ఎమ్మెల్సీగా కావచ్చు, లేదా ఒక తెలంగాణ ఉద్యమకారినే కావచ్చు, మీరు లీక్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో అదంతా అబద్ధం, అదంతా నిజం కాదని చాలామంది కొట్టిపారేశారు మీ పార్టీకి సంబంధించి. కానీ ఇటీవల సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, ఒక కీలకమైన బీజేపీలో కీ రోల్ పోషిస్తున్న సీఎం రమేష్ కేటీఆర్ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు. 4 నెలల క్రితం ఆయన నా ఇంటికి వచ్చారు. నేను సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతాను. మీ వ్యాఖ్యలకు సీఎం రమేష్ ఎండార్స్ కూడా చేశారు. దీని పట్ల మీ స్పందన ఏంటి సుఖాయిత గారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, లేఖ రాసింది నేను కేవలం కేసీఆర్ గారి కోసం రాసిన, బయటికి రావాలన్నది నా ఉద్దేశం కాదు. బయటపడేసిన వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. ఆ బయటపడేసిన వాళ్ళే సీఎం రమేష్ గారితో మాట్లాడించి ఉండవచ్చు. ఆ బయటపడేసిన వాళ్ళే అనేకమైనటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి వాళ్ళు ఉసుగొల్పు ఉండవచ్చు. నాకు మాత్రం సీఎం రమేష్ అన్న చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఈ మధ్య ఆల్మోస్ట్ నేను జైలుకి వెళ్ళే ముందు నుంచి కానీ ఇప్పుడు వరకు కానీ నాకు ఆయనతో కమ్యూనికేషన్ లేదు. ఆయన ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆ లేఖను లీక్ చేసినటువంటి వ్యక్తులు ఏదో స్వార్థంతో చేశారు, ఎందుకు చేశారో తెలియదు. కాబట్టి ఆ లేఖ కంటెంట్స్ లోపలికి నేను వెళ్ళదలుచుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మీద నేను అడిగాను. సో ఇప్పటికైనా ఇంకా కుట్ర జరుగుతుందని మీరు భావిస్తున్నారా? నేనేమంటున్నా అండి, కుట్ర ప్రకారమే లెటర్ బయటకు వచ్చింది. కుట్ర ప్రకారమే నేను ఏదో కేసీఆర్ గారికి చెప్పేంత పెద్దదాన్ని అయినా అనేటటువంటి అంశాలు చెప్పడానికి లెటర్ లీక్ చేశాను. బట్ యాజ్ అ డాటర్, ఒక ఫాదర్కి, యాజ్ అ కార్యకర్త, ఒక నాయకుడికి నాకు అనిపించిన విషయాలు నేను ఇప్పుడు కాదు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాను. సో అది మాకున్న అలవాటు, నాకు కేసీఆర్ గారికి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్. దాన్ని కూడా బయటపడేసే అంత నీచమైన పని ఎవరు చేస్తారు, వాళ్ళని పట్టుకోవాలనేదే నా ఆలోచన, నా రిక్వెస్ట్. కాకపోతే ఇంకా మీ లక్ష్యం నెరవేరలేదు, అది నెరవేరుతుందని కోరుతున్నాను. ఓకే. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగపరమైన అడ్డంకులు చాలా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కానీ, ముస్లిం రిజర్వేషన్లు కలపడంలో కానీ బీజేపీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎక్కడైతే పార్లమెంట్లో బిల్ పాస్ కావాలో ఆ కీ రోల్ పోషించే ఆ పార్టీ ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఈరోజు ముస్లింలకు కలిపితే మేము దాన్ని ఆమోదించాం, బీసీ రిజర్వేషన్లు అమలు చేయము. రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయి బీసీ రిజర్వేషన్లు మీ ఉద్యమంతో కానీ కాంగ్రెస్ పార్టీ చొరవతో కానీ సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అంటే ఇది కొంచెం మీరు నాకు లాంగ్ టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఏమంటది, మేము 42% బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినాం అంటది. రెండోది, మేము ఆర్డినెన్స్ పాస్ చేసి పంపించినాం, గవర్నర్ దగ్గర ఆగిందంట. కానీ 42%లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా జవాబు చెప్పదు. వీళ్ళేమో జవాబు చెప్పరు, ఇంత లోపల బీజేపీ వాళ్ళు వచ్చేయమంటారు మేము ముస్లింలకు ఇవ్వమంటారు. అరే ఈయన చెప్పనే లేదు, నువ్వు ఎట్లా అంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ పార్టీ చెప్తే కదా మీ పార్టీ అభ్యంతరం పెట్టాలి. అదెందుకు సీక్రెసీ? పారదర్శకత మేడం. 42% బీసీలుగా ఉన్న వాళ్ళందరికీ రిజర్వేషన్లు కల్పిస్తామనేది కాంగ్రెస్ పార్టీ హామీ. 42%లో బీసీలుగా చాలామంది ముస్లింలు, ఈబీసీలుగా ఉన్న వాళ్ళు చాలామంది, కొన్ని కమ్యూనిటీలో వాళ్ళు బీసీలు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారనేది అది అందరికి తెలిసిన విషయం. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, 56% కదా బీసీలు ప్లస్ ముస్లిమ్స్ కలిపి. యాక్చువల్లీ 56% పెట్టాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ. 42% ఎందుకు పెడుతుంది? ఇప్పుడు 42%లో నువ్వు ఎవరిని తీసేస్తావు? ముస్లిమ్స్ని తీసేస్తావా, యాదవ్ని తీసేస్తావా, ముద్రాజ్? నాకేం క్లారిటీ, నేను ఉద్యమం చేస్తున్నా. 56% కావాలనుకుంటున్నారా? 42% కావాలనుకుంటున్నారా? డెఫినెట్ గా 56% అట్లాంటప్పుడు రాజ్యాంగపరమైన చిక్కులు అడ్డంకులు రావు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ పెట్టడం జరిగిందో, ఈడబ్ల్యూఎస్లో కూడా 2% ఆల్రెడీ ఓసీలలో ఉన్న ముస్లిమ్స్కి రిజర్వేషన్ వస్తుంది. బీసీలలో ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్ వస్తుంది.
గుజరాత్లో రిజర్వేషన్ వస్తుంది. మోదీ గారు ఖుది చెప్పారు, మా గుజరాత్లో మేము ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నాం బీసీలలో ఉన్న వాళ్ళకని. ఇక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? మోదీ గారికి లేని ప్రాబ్లం ఇక్కడ బండి సంజయ్ గారికి ఎందుకు ఉండాలి చెప్పండి? ఆయన బయటకు వచ్చి ముస్లింలకు ఇస్తే ఇయ్య అంటాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళేమో మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంతవరకు క్లారిటీగా చెప్పారు. ఇక్కడ ఒక్కటి టెక్నికల్ అంశం ఉంది రమేష్ గారు. 42% రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఎన్ బ్లాక్గా సబ్ క్లాసిఫికేషన్ అనేది, అంటే అందులో ఎవరెవరికి ఇస్తామనేటటువంటిది స్టేట్ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇంతవరకు మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా 42% లోపల ఎవరికి ఇస్తామని చెప్తలేరు. ఇప్పటివరకు కూడా మేము ఒక్కరమే జాగృతి నుంచి రిపీటెడ్గా అడుగుతున్నాం. మీరు ప్రతి ఊరిలో మీరు పెట్టండి కదా, మీరు చేసిన లెక్కలు తెలిసిపోద్ది కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ. ఈ దీక్ష చేసేది కూడా అందుకే. సబ్ క్లాసిఫికేషన్లో ఎవరెవరు ఉన్నారు, 46% ఉన్న హిందూ బీసీలకు ఎందుకు ఫుల్గా రిజర్వేషన్ ఇస్తలేరు, 10% ఉన్న ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరు, 56% ఇవ్వాల్సిన రిజర్వేషన్ మీకు 42% ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 42% సపోజ్ రేపు మనందరి పోరాటాల ఫలితంగా సాధ్యమవుతుంది. అయినప్పుడు అదే 42 మీరు 56 పెడితే అదే పోరాటంతో 56 వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదెందుకు చేస్తలేదు? మరి కాంగ్రెస్ పార్టీ అది చేయకుండా సామాజిక న్యాయం అది ఇదని కథలు ఎందుకు చెప్తుంది? ఇటువైపు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, ఇంకొక పక్క బీజేపీ చేస్తున్న నయవంచనను రెండింటిని ఎండగట్టడానికి నేను 72 గంటలు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ఇనిషియేట్ చేసింది 42% రిజర్వేషన్ల విషయంలో. వాళ్ళకు లోపాయికారిగా ఎటువంటి వ్యూహాలు ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉన్నా, వాళ్ళు అన్న మాట ప్రకారం వాళ్ళు బీసీ డిక్లరేషన్ ప్రకారం ఒక అడుగు ముందుకు వేశారనుకోవచ్చా? ఆర్డినెన్స్ విషయంలో కానీ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం విషయంలో దీన్ని స్వాగతించడం లేదా మీరు? ఒక్కటండి, నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా వాళ్ళు ఏం చేయలేదు. అధికారం వచ్చిన తర్వాత నేను జాగృతి నుండి, మేము యూపీఎఫ్ నుండి మీరు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పి ఒక 3 నెలలు సీరియస్గా ఫైట్ చేసినాం. అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. తర్వాత ఒక 6 నెలలు నేను జైల్లో ఉన్నా. నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో జరిగిన పరిణామాలు ఏంటిది? డెడికేటెడ్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయకపోతే బీఆర్ఎస్ లాంటి పార్టీలు, అనేక సంస్థలు, వ్యక్తులు కోట్లకు పోయినాయి. మీరు బీసీ డిక్లరేషన్ కోసం మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి. ఆ కోట్లకు పోతే డెడికేటెడ్ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. 6 మంత్స్ తర్వాత నేను ఎప్పుడైతే జైలు నుండి బయటకు వచ్చానో ఆ తర్వాత మళ్ళీ మేము మూవ్మెంట్ టేకప్ చేసినాం. సో ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ నుంచి వీళ్ళు లెక్కలు చేయడం మొదలుపెట్టారు. ఆ లెక్కలు కరెక్ట్ కాదు, కరెక్ట్ చేయడం లేదు అని చెప్పి నిమిషానికి ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం మేము. ఆ లెక్కలు పెట్టిన తర్వాత కూడా రోడ్ల మీద పేపర్లు పడిపోతూ ఉంటే కూడా పట్టించుకున్నటువంటి అధికారులు ఉన్నారని చెప్తూ. అసలు మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, చాలా వరకు మీరు సమగ్ర కుటుంబ సర్వే చేశారు గతంలో. మీ దగ్గర కులాల లెక్కలు ఉన్నాయి, అప్పటి వరకు కూడా అధికారికంగా బయట పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకు పెట్టలేదు? అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లో ఎప్పుడో పెట్టినాం. మీరు ఎప్పుడు చూడలేదు? ఒక గుడ్ గవర్నెన్స్ రాజీవ్ శర్మ గారు ఉన్నారు, వారిని అడగండి. ఎప్పుడైతే ఎన్యూమరేషన్ జరిగిందో ఆనాడు లెక్కలు చేయడానికి లాజిక్ ఏంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో తెలియాలి. 2 వారి ఆదాయాల్ని పెంచాలి. 3 వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా ఉపాధి అవకాశాలు పెంచాలి. వీటి కోసం ఆ లెక్కలన్నీ కూడా వాడుకోవడం జరిగింది. ఆ లెక్కల ప్రకారం 52 ఉండే, అది ఇప్పుడు 46కి వచ్చింది బీసీలది. మరి ఇదేం కొత్త లెక్కనో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, నాకే తెలియదు. సాధారణంగా తెలంగాణ ఉద్యమం అయినా లేదా బీసీ ఉద్యమం అయినా ఏదైనా ఐడెంటిటీ ఉద్యమాలు జరిగినప్పుడు అది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరగాలి. మనకు తెలంగాణ ఉద్యమం అదే విధంగా జరిగింది. అన్ని పార్టీలను, అన్ని సబ్బండ వర్గాలను కలుపుకొని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నాం. ఈరోజు బీసీ ఉద్యమం కూడా ఆ రకంగా పురుడు పోసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బీఆర్ఎస్ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీగానే జాగృతి కార్యక్రమాలు చేస్తూ, జాగృతి నుంచి ఇప్పుడు రేపు 72 గంటలు దీక్ష చేయబోతున్నారు. మీకు ఇంకా ఏ రాజకీయ పార్టీ అయినా మీకు మద్దతు ఇస్తుందా? మీరు మద్దతు కోరారా? కనీసం మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? బికాజ్ మిమ్మల్ని ఇంకా బీఆర్ఎస్ నేతగానే గుర్తిస్తున్నారా? లేదా కేసీఆర్ స్ట్రాటజీ ప్రకారం కవితని బయటికి పంపించి ఒక బీసీ ఉద్యమం ముసుగు తొడిగి బయటికి పంపించారని అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఇతర రాజకీయ పార్టీలో మద్దతు రావడం లేదు? అంటే ప్రధానంగా ఒకటండి, తెలంగాణ సమాజంలో ఒక గొప్ప గుణం ఉన్నది. ఎవరు కొట్లాడితే వాళ్ళు అండగా నిలబడతారు. ఎవరు నిజంగా ఫైట్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలు బలంగా నమ్మితే వాళ్ళకి అండగా నిలబడతారు. అది కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా 2001 నుంచి 2009 వరకు అనేకమైనటువంటి రాజకీయ పక్షులు అనుమానంగా చూసినా ప్రజలు మాత్రం కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ గారి 2 ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారిని వారు గెలిపించడం జరిగింది. సరే, రాజకీయంగా రిలవెంట్ అయినమ్మా, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చినాయా రాలేదా ఉమ్మడి రాష్ట్రంలో పక్కకు పెడితే కొట్లాడుతున్నాడు పాపం తను అని చెప్పి వెంట నిలబడ్డారు. కేసీఆర్ గారి దీక్ష తర్వాత అద్భుతంగా ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మీరు అన్నట్టు కదిలొచ్చారు. ఆ తర్వాత జేఏసీ పెట్టుకున్నాం, అన్ని పార్టీలు వచ్చినాయి, మీకు అంత స్టోరీ తెలిసిందే. ఇప్పుడు బీసీ ఉద్యమంలో నేను ఫస్ట్ కాదండి బీసీ ఉద్యమాలు చేసింది. ఫస్ట్ నుండి చేసినటువంటి బీసీ ఉద్యమాలు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, జూలూరు గౌరీశంకర్ ఉన్నారు, వాకులాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. అనేక మంది పెద్దలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సందర్భం, నేను గుర్తుపట్టినటువంటి సందర్భం,
మనం ఇప్పుడు గట్టిగా వెంటబడితే సాధించుకోగలిగేది. ఎట్లా అయితే మహిళా బిల్లు సాధించడానికి ఒక అవకాశం ఉండేనో ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఉన్నది. 50% క్యాప్ అనేది పోయింది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేస్తుంది. ఏమని వాగ్దానం చేస్తుంది? మేము కనుక కేంద్రంలో అధికారం వస్తే రాష్ట్రాలలో ఉన్న క్యాప్ ఎత్తేస్తాం, కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అంటే ఫిలసాఫికల్లీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇంకొక పార్టీ ఏదైతే అధికారంలో ఉందో భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు రెసిస్ట్ చేసి ఇప్పుడు సడన్గా కులగన్నకు వాళ్ళు అవకాశం ఇచ్చినారు. అంటే ఒక సొసైటీలో ఒక చేంజ్ వస్తుంది, రాజకీయ పార్టీలో ఒక చేంజ్ వస్తుంది. ఈ టైంలో బలంగా బీసీ వర్గాన్ని అంతా కూడగొట్టి కొట్లాడితే మాత్రం బీసీ బిల్లు అవకాశం ఉంది, బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం. ఇది నేను ఒక పొలిటీషియన్గా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సోషల్ అబ్జర్వర్గా జనరల్గా నేను గమనించినటువంటి అంశం. అందుకోసమనే ఈ పోరాటం చేయాల్సినటువంటి అంశం ఉంది. నేను కమిట్మెంట్ ఇప్పుడు కాదు నాది బీసీల కోసం, మహిళా బిల్లు కోసం కొట్లాడినటువంటి సందర్భంలోనే నేను బీసీల కోసం కమిట్మెంట్ ఇచ్చాను. నేను బీసీల కోసం కొట్లాడతా, బీసీలకు మహిళల ఉపకోట రావడం లేదు, దానికోసం కొట్లాడతా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి ముందుకు వచ్చిన. అందుకోసం కొట్లాడి ఆ రోజు ఉపకోట చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, వ్యతిరేకించలేదు. ఎందుకంటే అక్కడ మహిళలకు బీసీ రిజర్వేషన్ లేవు 33% కోటాలో. మళ్ళీ 33% కోటా ఇస్తే అగ్రవర్ణాలకు సంబంధించిన మహిళలు ఆల్రెడీ మళ్ళీ కబ్జా చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల బీసీలకు జరిగే ప్రయోజనం ఏముంది? ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి 33% రిజర్వేషన్లో అని ఆయన కొట్లాడి ఆ రోజు బిల్లు ఆపితే ఆయన దేశం మొత్తం ఆయనని మహిళా లోకం అంతా నిందించింది. కానీ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే నేపథ్యంలో ఎందుకు బీఆర్ఎస్ ఈ అంశాన్ని మాట్లాడుతా? 33% బిల్లు పాస్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందా అండి? ఎందుకు వ్యతిరేకించలేదు? ఎందుకంటే మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదు? అవును, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదు? బిల్లుకు మద్దతు తెలిపింది కదా. ఎందుకంటే దానికి ఒక టెక్నికల్ అంశం ఉంది. అసలు బీసీలకే బిల్లు లేదు, బీసీ మహిళలకు కోటా వచ్చే టెక్నికల్ పాసిబిలిటీయే లేదు. ఇప్పుడు నేను బీసీ బిల్ కోసం కొట్లాడేది ఎందుకు? అల్టిమేట్గా బీసీ మహిళలకు ఉపకోటా రావాలంటే ముందు బీసీలకు కోటా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో కోటా ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉపకోటా వస్తుంది. ఇదే అంశం 2006లో సోనియా గాంధీ గారు మహిళా బిల్ పెట్టినప్పుడు కూడా చర్చకు వచ్చింది. అప్పుడు ములాయం సింగ్ గారు మీరు అన్నట్టు అడ్డం పడితే ఆగింది ఎందుకు అంటే వాళ్ళు అడ్డం పడ్డందుకే కాదు, అసలు బీసీలకే బిల్లు లేదని ఆగింది. అప్పటికే బీసీలకు కులగణన జరగలేదని ఆగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో కులగణన జరిపించుకోగలిగినాం ప్రతిపక్షాలను ఎంటబడి. కాబట్టి ఈ టైంలో కొట్లాడి ఒక రాష్ట్రంలో అన్న సాధించుకుంటే ఇది దేశానికి రోల్ మోడల్ అవుతుంది అనేటటువంటిది అసలు అంశం. సో బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్న తప్పు, శుద్ధ తప్పు. కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలే? మరి మహిళా బిల్లు పెడుతుంటే బీసీ కోట లేదని తప్పు తప్పు అసలు వ్యతిరేకించే ఆస్కారమే లేదు బ్రదర్. ఎందుకంటే బీసీలకే బిల్లు లేదు, 33% మహిళలకు బిల్లు వచ్చే ఆస్కారం లేదు. బీసీలకు బిల్లు వస్తేనే మహిళలకు ఉపకోట. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ గుడ్డిగా వ్యతిరేకించాడు దాన్ని, బిల్లుని లేదు, ఆయన కోరిండు. ఆయన ప్రెషర్ మీదనే 2006లో సోనియా గాంధీ గారు కూడా జనగణన చేపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు మోసం చేసింది, అనేక రాష్ట్ర ప్రజలు మోసం చేసింది. ఎందుకంటే ఆనాడు 2006లో చేసిన కులగణన డీటెయిల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలే. కర్ణాటకలో 10 ఏళ్ల కింద చేసిన జనగణన డీటెయిల్స్ ఇంతవరకు ఇవ్వలే. ఇవాళ తెలంగాణలో చేసిన జనగణన డీటెయిల్స్ కూడా ఇస్తలేరు అడిగితే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బేసిక్ నైజమే, డిఎన్ఏనే మోసం. వాళ్ళు ప్రజలను అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు కూడా మోసం చేస్తారు. కవిత బీసీ ఉద్యమం మొదలు పెట్టలేదు, బీసీ ఉద్యమాన్ని ముగించబోదని చెప్పారు. చాలా మంది బీసీలు ఉద్యమం కోసం మన రాష్ట్రంలోకి వస్తే కృష్ణయ్య ఫైట్ చేశాడు. తర్వాత మీరు చెప్పినట్లు బీసీలకు రిజర్వేషన్లు సాధించే విషయం, బీసీల హక్కులను కాపాడుకునే విషయం ఇప్పటివరకు బీసీలే చేశారు, బీసీ నాయకులే చేశారు. కానీ కవిత వచ్చి బీసీల తరఫున పోరాడుతున్నారు. కవిత ఒక అగ్రవర్ణానికి సంబంధించిన మహిళ, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతుంది. అంటే బీసీ ఉద్యమం చేయకుండా హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా కవితక్క? ఒకటండి, మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరి ఇష్యూస్ వాళ్ళే మాట్లాడుకోవాలంటే ఈ సమాజంలో పొలిటికల్ పార్టీస్ కానీ వేరే సంస్థలు కానీ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ దేశంలో బీసీలకు జరిగిన ఒక న్యాయం ఏంటంటే విపి సింగ్ గారు అమలు చేసినటువంటి 27% మండల్ కమిషన్ రికమెండేషన్లు. విపి సింగ్ బీసీ అండి? ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు బీసీల గురించి. ఆయన బీసీయా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 42. పాయింట్ ఏంటంటే అమలు చేసింది విపి సింగ్ గారు. అమలు చేసినందుకు ఆయన ప్రధాని పదవి పోయింది, అది వేరే. ఆయన అమలు చేసిండు. కమిట్మెంట్ ఉన్నటువంటి మనుషులు కావాలి, కానీ దానికి కూడా కాస్ట్ ఈక్వేషన్ చూస్తామంటే కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, అనేక మంది చేసేటటువంటి అనేక ఉద్యమాలు, వాటికి ప్రతి ఒక్కరు ప్రజలకు మంచిగా అనిపిస్తే మద్దతు ఇస్తారు, లేకపోతే ఇయర్. సింపుల్ యాజ్ దట్. నేను 100 మాట్లాడొచ్చు అండి, నేను మాట్లాడే మాటలు ప్రజలకు నచ్చితే సపోర్ట్ వస్తుంది, లేకపోతే రాదు. నేను ఇవాళ ఏం అడుగుతున్నా సింపుల్గా,
నేను ఎట్లయితే మహిళా బిల్ కోసం కొట్లాడినో అంతే సిన్సియర్గా బీసీ బిల్ కోసం కొట్లాడుతున్నా, మద్దతు ఇవ్వమని ప్రజలను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, బీజేపీ పార్టీ మోసం చేస్తుంది కాబట్టి ఇద్దరి మోసాన్ని ఎండగట్టాలి కాబట్టి రేపు దీక్ష చేస్తూ ఉన్న 72 గంటలు మద్దతు ఇవ్వమని ప్రజలను కోరుతున్నా. ఇస్తారో ఎవరు చూద్దాం కదా. 6 నెలల జైలు జీవితం బీసీ ఉద్యమాన్ని పురుడు పోసుకునేటట్లు చేసిందా లేదా ఇతర అంశాల మీద దృష్టి సారించేటట్లు చేసిందా? 6 నెలల జైలు జీవితం మాత్రం ఒకటి నేర్పించిందండి. జీవితం నిజంగా చాలా చిన్నది, చేయాలనుకున్న పనులు చాలా బలంగా సీరియస్నెస్తో సిన్సియారిటీతో చేయాలని జైలు జీవితం అయితే నేర్పించింది. అన్నిటికన్నా ఎక్కువ ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అన్నది కూడా జైలు జీవితం నేర్పించిందండి. అక్కడ నిజంగా కూడా ఉండేటటువంటి పేద ప్రజల్ని, మన పక్కన ఉన్నటువంటి అనేక మంది మహిళల్ని చూసినప్పుడు అసలు సరే చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవడం అలవాటు, అనేక దేశాలలో అణగారిన వర్గాల గురించి తెలిసినటువంటి అంశం ఒక పక్కన ఉన్నా కూడా ప్రత్యక్షంగా చూడడం వేరు, ప్రత్యక్షంగా జీవితం పంచుకోవడం వేరు. నాతో పాటు నా సెల్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి అనేక మంది లైఫ్స్ చూస్తే మాత్రం అంటే పేదరికాన్ని అనుభవించడం వేరండి. పేదరికం గురించి తెలియడం వేరు, అనుభవించడం వేరు. నేను ఫస్ట్ నుంచి కూడా కంఫర్టబుల్ కుటుంబంలో ఉన్నా. నాకు అంతో ఎంతో ఫుడ్కి ఎప్పుడు గోల్డ్ స్పూన్ అని చెప్పాను నేను, ఎందుకంటే నేను మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటే కూడా నా 10th క్లాస్ పరీక్షలు కూడా మా ఇంట్లో బాల్కనీలో కూర్చొని చదువుకున్నాను నేను, ఎందుకంటే అంతమంది ఉండేవాళ్ళు ఇంట్లో. గోల్డ్ స్పూన్ అంత కంఫర్ట్ లైఫ్ అనేది నేను చెప్పాను. చాలా మంచి లైఫ్ అంటే ఈ దేశంలో ఒక 70% మంది కన్నా ఎప్పుడైనా కంఫర్టబుల్ లైఫ్లోనే నేను జీవించి ఉన్నా. అది నా తప్పు కాదు, నేను అక్కడ పుట్టాను, నేను ఆ కమ్యూనిటీలో పుట్టాను, లేకపోతే ఆ ఇంట్లో పుట్టాను కాబట్టి నా అదృష్టం ఒక రకంగా. కానీ ఎప్పుడైనా కూడా పేదల పక్షాన్ని నాన్న ఆలోచించారు, అటువంటి పుస్తకాలే చిన్నప్పటి నుంచి చదివినాం కాబట్టి ఐడియా ఉంది బాధపడుతున్నారు ఇంతమంది ప్రజలని. కానీ జైల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని చూడడం, చాలా మంది అయితే పాపం బెయిల్కి డబ్బులు లేక నెలల తరబడి జైల్లో మగ్గిపోతున్న వాళ్ళని చూశాను. అంటే డబ్బు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ దేశంలో అనేది ప్రత్యక్షంగా అనుభవించిన నేను. డెఫినెట్గా నన్ను మార్చిందండి, ఒక చాలా సీరియస్గా మార్చి. కష్టాలు అనుభవించే వాళ్ళ బాధలు తెలియాలంటే మనం కూడా కష్టం అనుభవించాలి. డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము మా రాజకీయ నాయకులు అందరం కూడా పల్లె బాట పడతాం, ఊర్లలో పోయి నైట్ ఉంటాం, ఎందుకోసం చూడడానికి, ప్రజల జీవితం దగ్గర నుంచి చూడడానికి. కానీ నేను మంచికో చెడుకో నాకు 6 నెలల అవకాశం వచ్చింది పేద ప్రజల జీవితాన్ని అబ్జర్వ్ చేయడానికి, వాళ్ళకుండే రకరకాల కష్టాలు గమనించడానికి. డెఫినెట్గా ఇట్ చేంజ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దాని నుంచి నేను ఏం చేస్తాను, వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అన్నది మాత్రం నేను ఆలోచించుకున్నా డీప్గా. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ప్రజల కోసమే ఉంటా అండి నేను, ఖచ్చితంగా చాలా సీరియస్గా. అంటే నేను అనేది బీసీల కోసం పాటుపడాలి, అణగారిన వర్గాలతో తోడు ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కల్పించే కార్యక్రమాలు చేయాలనేది జైల్లోనే మీరేమైనా అనుకున్నారా? 6 నెలల జీవితంలో ఏమైనా పాఠాలు నేర్పినాయి? అక్కడ ఉన్న పరిస్థితులు, పరిణామాలు అన్నీ చూసిన తర్వాత తెలంగాణలో కూడా ఇలాంటి వారు ఉంటారు, చేయని నేరానికి మీరు వచ్చారని చెప్తున్నారు, చాలామంది ఈ విధంగా మగ్గిపోతారు, అలాంటి వారి కోసం చేయాలని ఏమైనా అనుకున్నారా? అట్లా 100%. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పేదరికం వల్ల జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు, అంటే వాళ్ళకి బెయిల్ వచ్చి జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు అనేక మందిని చూశాను నేను అక్కడ. మీరు అన్నట్టు చేయని నేరానికి కనీసం వాడికి ఇంగ్లీషు హిందీ అర్థం కాక జడ్జి ఏదో చెప్పడం, లాయర్ ఏదో చెప్పడం, దాంతో జైల్లో ఉండేవాళ్ళని చాలామందిని చూశాను నేను. అనేక మంది అసలు కుటుంబాలు విచ్ఛిన్నం అవడం, దారుణమైన పరిస్థితులు అండి, అసలు అవి చూసి తట్టుకోలేము నిజంగా. కానీ అవి చూడడం వల్ల ఒక జీవితంలో గుణపాఠం వచ్చింది. నాకు మళ్ళీ ఒకసారి ఒక కమిట్మెంట్ వచ్చింది, ఐ హ్యావ్ టు వర్క్ మోర్ అన్నది. అంతకుముందు నేను తీసుకున్నటువంటి ఎజెండా నాకు ఒక మంచి గుణం ఉందండి, ఏదైనా ఒక ఇష్యూ తీసుకుంటే వదిలిపెట్టాను నేను జైలుకి వెళ్ళే ముందే బీసీ ఇష్యూ, పూలే ఇష్యూ తీసుకున్నాను. పూలే స్టాచ్యూ అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ చేశాను. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనేటువంటి అంశాల మీద పోరాటం చేశాను. సో నేను స్టార్ట్ చేసినటువంటి ఇష్యూస్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొని రావాలని నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తుంటే మీరు మళ్ళీ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలననే చాలామంది రిపీట్ చేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి ఆశ్రయం కల్పించిన కొండా లక్ష్మణ బాపూజీ చనిపోతే రాని వాళ్ళంతా ఈరోజు బీసీ ఉద్యమం చేస్తున్నారు. కేసీఆర్ లాంటి వారు రాలేదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆఫీస్ని ఇచ్చారు, మీరు ఉద్యమం చేసుకోండి అని చెప్పి, అలాంటి వారి పట్ల రాలేదు. ఈరోజు బీసీ ఉద్యమం చెప్తే మేము నమ్మాలా, వాళ్ళు వస్తే బీసీలో అంతా తోడుగా నిలవాలా అని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం సమాధానం? నేను ఒక మాట చెప్తా అండి, పూలే గారి విగ్రహం అసెంబ్లీ పెట్టమని నేనైతే ఎప్పుడు అడగలేదు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు తనంతటనే పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి ఆదేశించారు. దానికి సంబంధించి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, బీసీ కమిషన్ సభ్యులు అందరూ కూడా వెళ్ళి ప్లేస్ కూడా చూసి రావడం జరిగింది. తర్వాత ఎందుకు ఆగిందో సాంకేతిక కారణాల వల్ల ఆగింది అని చెప్పి బీసీ కమిషన్ మెంబర్స్ నాతో చెప్పడం జరిగింది. బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీని బతికించినటువంటి వారు. ఆయన ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి.
వారి మీద ఉన్నటువంటి గౌరవంతోనే కేసీఆర్ గారు కళాశాలకు కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. వారికి ఉండేటటువంటి గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా మా ప్రభుత్వంలో మేము మసులుకోవడం జరిగింది. ఇంకా నా విషయం పర్టికులర్గా మీరు నా గురించి చూసినట్టయితే ఎప్పుడైతే నేను ఈ మూమెంట్ స్టార్ట్ చేశానో, మహిళలకు సంబంధించిన అంశాలు స్టార్ట్ చేశానో, నేను ఎంపీగా ఉన్నానో అప్పటి నుంచి కూడా నేను బీసీల కోసమైనా, ఎస్సీస్ కోసమైనా, ఎస్టీస్ కోసమైనా, మరీ ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి మా ఆడబిడ్డల కోసమైనా ఫైట్ చేస్తూనే ఉన్నాను. నా పరిధిలో నేను చేసి ఉండొచ్చు, అప్పుడు నా పార్లమెంట్ సెగ్మెంట్లో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఓవరాల్గా పెద్ద ఇష్యూని టేకప్ చేస్తాను, దానికోసం పనిచేస్తాను. రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ముందుగా కులగణన చేసింది, బీసీ ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగానే చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కులగణనకు దూరంగా ఉండాలని కనీసం వివరాలు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. ప్రజలు ఏ విధంగా విశ్వసించాలి? మీరు వ్యూహాత్మకంగానే కులగణనలో పాల్గొన్నారు, ఫొటోస్ పెట్టారు, కానీ మీ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇతర నేతలు ఎవరు కూడా కులగణనలో పాల్గొనలేదు. ఇక్కడ ఫస్ట్ అండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది ముందడుగేసి చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ వెంటబడకపోతే చేయలేదు. కులగణన కూడా అందులో భాగమే. కులగణన ఒక తప్పుల తడకగా జరిగిందన్నటువంటిది అందరం కూడా ఒప్పుకోవాల్సిన అంశం. నేను ఉండేటటువంటి ఇంట్లో డైరెక్ట్గా ఆఫీసర్స్ వచ్చారు, మనం కులగణన డీటెయిల్స్ ఇచ్చినాం. కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ ఎక్కడున్నారో వాళ్ళు వెళ్ళారో లేదో ఆఫీసర్స్, నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. దాని పెద్ద సీరియస్ బహిరంగంగానే మేము పాల్గొనమని చెప్పారు. దట్ ఈస్ ద స్టేటెడ్ స్టాండ్, దట్ ఈస్ ఓకే. సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఫస్ట్ టైం కులగణన చేశారో డీటెయిల్స్ కరెక్ట్గా లేవు, మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తే మళ్ళీ పెట్టినారు కులగణన. మీకు అది గుర్తుంటుంది, మళ్ళీ తప్పులే చేసిండ్రు. ఆనాడు మేము రిక్వెస్ట్ చేసినాం, మీరు అడ్వర్టైజ్ చేయండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇవ్వండి, దీనికి ఉద్యమంలా చేయండి. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఫస్ట్ టైం గవర్నమెంట్లో కులగణన చేశారో ఆ స్థాయిలో చేయండి, అప్పుడైతే ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారని చెప్తే అసలు వీళ్ళ మీద నమ్మకం లేక డీటెయిల్స్ కూడా సరిగ్గా వేయలే. బట్ సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరి ఫోర్స్ వల్ల, అన్ని ప్రతిపక్ష పార్టీలు అందరి ఫోర్స్ వల్ల ఇవాళ 42% రిజర్వేషన్ బిల్లులు పాస్ అయినాయి. బిల్లులు పాస్ అయ్యే టైంలో కూడా మీకు గుర్తుండి ఉండాలి, కేవలం తెలంగాణ జాగృతి ఒకటే సంస్థ సపరేట్ బిల్స్ పెట్టండి అని అడిగాం మేము. వేరే సంస్థలు ఏవి కూడా అడగలే, వేరే పార్టీలు ఏవి కూడా అడగలే. ఎందుకు సపరేట్ బిల్స్ పెట్టమని అడిగాం? లోకల్ బాడీది సపరేట్ బిల్ పెట్టండి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ సపరేట్ పెట్టండి, సో పిల్లలకు ఇబ్బంది కాదు, యువతకు ఇబ్బంది కాదు అని రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు అనుకున్నట్టుగానే 3 బిల్లుల బదులు 2 బిల్లులు పెట్టినారు. సో అంత డెప్త్గా మేము అర్థం చేసుకొని ఇష్యూని ఎప్పటికప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ ఫైట్ చేస్తున్నాము, ఇంకా కంటిన్యూ చేస్తాం ఆ ఫైట్. తెలంగాణలో ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఉద్యమం చేయడానికి, బీసీ ఉద్యమం చేయడానికి ముందుకు రావడానికి అనేక కారణాలు కూడా చాలామంది చెప్తున్నారు. పొలిటికల్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది చెప్తున్నారు. నాయకత్వ సమస్య ఏర్పడింది, కేసీఆర్ వయసు రీత్యా ఆయన ఇక రెస్ట్ తీసుకుంటాడు, రెండో నాయకత్వాన్ని వారసత్వాన్ని పొడిగించాలి, ఆ వారసుడిగా కేటీఆర్ని ప్రకటిస్తున్నారు. కేటీఆర్ చుట్టూ బీఆర్ఎస్ శ్రేణులను పోలరైజ్ చేస్తున్నారు. కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఫైట్ చేసింది, జాగృతి ఏర్పాటు చేసింది, తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది, ఒక ఎంపీగా పనిచేసింది, పార్టీని అధికారంలో తీసుకురావడానికి సర్వశక్తిలో 2 సార్లు ప్రయత్నం చేసింది. తనకు కూడా హక్కు ఉంది, తనకు కూడా ఓనర్షిప్ ఉంది. ఆ ఓనర్షిప్కు దూరం అవుతున్న క్రమంలోనే మీరు ధిక్కార స్వరం వినిపించారు, అందులో భాగంగానే బీసీ జెండాను ఎత్తుకున్నారన్న విమర్శలకు ఏం చెప్తారు? నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా అండి మీకు, నేను నా అంతటా నేను ఎప్పుడు కూడా నాకు పార్టీలో సమస్య ఉందని చెప్పలేదు. నా లెటర్ కుట్రపూరితంగా లీక్ చేశారు, అప్పటి నుండే ఇష్యూస్ అని స్టార్ట్ అయ్యి ఒక 60-70 రోజులు అయింది అంతే ఇష్యూ స్టార్ట్ అయ్యి. అధికారంలో ఉన్నటువంటి రోజులు కానీ ఉద్యమంలో చేస్తున్నటువంటి రోజుల్లో కానీ అనేక సమస్యలు ఉన్నా నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే చెప్పకూడదు, పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, ఇంట్లో ఇంటర్నల్గా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం నాకు కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే లెటర్ లీక్ అయిందో, ఎప్పుడైతే అనేక అంశాలు నేను ప్రైవేట్గా ఉండాలనుకునే బయటపడేశారో, నాకు వేరే గత్యంతరం లేక నన్ను నేను డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి క్రమంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంతకు మించి నాకు పార్టీతో ఏం ప్రాబ్లం లేదు. పార్టీ ఎప్పుడైతే ఆ లెటర్ లీక్ అయిన అంశాన్ని సాల్వ్ చేస్తుందో నాకు పార్టీకి వైరుధ్యం లేదు. సెకండ్ థింగ్, పార్టీ లీడర్ ఎవరైతారు, ఎట్లయితారు, ఏం కొనసాగిస్తారు అన్న చర్చనే లేదు మా పార్టీలో. మా పార్టీ లీడర్ కేసీఆర్ గారే. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా బాగున్నారు. రాబోయే ఎన్నికలలో మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు కేసీఆర్ గారు. కానీ రేపు కేసీఆర్ గారు అన్నీ సర్దుకున్న తర్వాత నువ్వు రామ్మా, అందరం కలిసి పనిచేద్దాం, ఈ వైరుధ్యాలన్నీ వద్దు, ఇంకా బీసీ ఉద్యమం వద్దు, అన్ని పార్టీ పరంగానే, పార్టీ ఎజెండాగానే, పార్టీ వేదిక మీద నిర్వహిద్దామని రేపు అంటే ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? నేనేమంటున్నా అంటే ఫస్ట్లోనే చెప్పాను మీకు, తెలంగాణ జాగృతి అనేది మొదటి నుంచి ఉన్న సంస్థ. ఒకసారి రద్దు కూడా చేసారు కదా, కమిటీలు రద్దు చేసాం, సంస్థను కమిటీలు రద్దు చేసినాం, మళ్ళీ వేసుకున్నాం తర్వాత, అది డిఫరెంట్ స్టోరీ. జాగృతి నుండి టేకప్ చేసిన ఏ మూమెంట్ కూడా ఆపలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జాగృతి నుండే మహిళా బిల్లు చేసినాం, ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించే మహిళా బిల్లు కోసం ఉద్యమాలు చేసినాం.
కేసీఆర్ గారు ఈ లెటర్ అంశం పరిష్కరించి అది పరిష్కారం చేసి ఈ బీసీ బిల్లు కూడా మీరు ఇట్లా చేయాలని చెప్తే వారిని కూడా కన్విన్స్ చేసి అల్టిమేట్గా బీసీలకు న్యాయం చేసేలాగా చేస్తా తప్పితే బీసీ ఉద్యమాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అట్లా వదిలిపెట్టేటటువంటి ఇంటెన్షన్ ఉంటే నేను 72 గంటలు దీక్ష చెయ్యను. ఒక తల్లి ఎంత ప్రేమగా తన పిల్లల కోసం పనిచేస్తుందో నేను అంతే కమిట్మెంట్తో బీసీ బిడ్డల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినాను. కాబట్టి నా ప్రాణం పెట్టి రేపు నిరాహార దీక్ష చేయాలి. ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబం అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండేది, రైతులు చాలా ఆనందంతో ఉండేవారు, రైతులకు మొత్తం కూడా వ్యవసాయం ఉచిత విద్యుత్తో కానీ ఇతర కార్యక్రమాలతో చాలా బాగుండేవారు. కానీ ఇప్పుడు మొత్తం పోయింది. అసలు తెలంగాణ మొత్తం మళ్ళీ జిల్లాలు మొలుస్తున్నాయి, తెలంగాణలో నీళ్లు లేవు, కరెంట్ లేదు, సంక్షేమ పథకాలు అందడం లేదు అంటూ ఇది ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబానికి అధికారం లేకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నట్లు భావించాలా? నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు నేను కలిసి మీ ఊరికి పోదాం మహబాద్కి. ఇదివరకు కాళేశ్వరం నుండి మహబాద్ దాకా నీళ్ళు వచ్చినాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఇంతవరకు నీళ్లు రాలేదు. వాడుకోగలిగిన బ్యారేజ్ కూడా వాడుకోకుండా కావాలని రైతుల మీద కచ్చగట్టి కాంగ్రెస్ పార్టీ. రెండోది ఇప్పుడు మీరు నేను కలిసి ఇంకొక 1 నెల తర్వాత ఆగస్టులో యూరియా వస్తుంది. మళ్ళీ మొన్నటిదాకా యూరియా సంక్షోభం ఉండేది, ఇప్పుడు అంటే రైతులు బిజీ అయిపోయారు. మళ్ళీ ఆగస్టులో యూరియా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు సంక్షోభం ఉంటుందా లేదా చూద్దాం. చెప్పులు లైన్లలో పెట్టి మళ్ళీ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే కాలం వచ్చింది. మీరు నేను కలిసి ఏదైనా ఊరికి పోదాం, ఎనీ టైం రెడీ. ఎన్నిసార్లు కరెంటు పోతుందో 24 అవర్స్లో లెక్క పెడదాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిమిషం పాటు కరెంటు పోనీయలే ఊర్లలో కూడా. ఇప్పుడు ఎట్లా పోతుందండి? ఆ కష్టం మా కష్టం కాదా? ఆ ప్రజలు పడేటటువంటి కష్టం కాదా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? పెన్షన్లు డబుల్ చేస్తా అన్నది. కనీసం పెంచిరా ఇంతవరకు? ఆడపిల్లలకి 2500 ఇస్తామన్నారు, ఇచ్చినరా ఇంతవరకు? రైతు భరోసా ఇచ్చినామని ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఎందుకు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని చెప్పి 2 సీజన్లు ఎగ్గొట్టింది ఎవరికి ఇస్తారండి? 2 సీజన్లు అప్పులేవా ఇప్పటికి రైతులకు? ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు మాట్లాడారు ఈ విషయం? అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది, ఇచ్చిండ్రా? ముస్లిం మైనార్టీలకు ఏమన్నా చేసిరా అండి? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముస్లిం మైనార్టీ లేనటువంటి మంత్రివర్గం ఉన్నదా? లంబాడాలు లేనటువంటి మంత్రివర్గం ఉన్నదా అండి? ఇప్పుడు ఎట్లా ఉంటుందండి మంత్రివర్గం? ఎట్లా చూసుకుంటా ఊరుకుంటారు? మీలాంటి జర్నలిస్టులు కూడా ప్రశ్నించాలి కదా. సామాజిక న్యాయం అంటే ఏంటిదండి? మేము ముస్లింల ఫ్రెండ్ అని చెప్పుకొని తిరగడమే సామాజిక న్యాయమా? ఏరి మంత్రి, ఏరి ముస్లిం మంత్రి ఎందుకు లేరు? ఎందుకు ఇవాళ లంబాడా మినిస్టర్ లేడు? ఎందుకు సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి గారు దీనికి? సో కేసీఆర్ గారు పవర్ లేకపోతే మాకు కష్టం కాదు. కేసీఆర్ గారు పవర్లో ఉన్నా లేకున్నా నిరంతరం 24 అవర్స్ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టం మన కళ్ళ ముందట ఉన్నది, అది మనం చూస్తున్నాం, అదే హైలైట్ చేస్తాం. మీరు అన్నెందుకండి? హాస్టల్స్ చూడండి. రేవంత్ రెడ్డి గారు పదవిలోకి ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు 100 మంది పిల్లలు చచ్చిపోయినండి హాస్టల్లో. ఇది జరిగిందా ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? కనీసం కేసీఆర్ గారు పెట్టిన హాస్టల్ మెయింటైన్ చేయాలనేటువంటి దుర్భరమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందండి. అది చూసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఊరుకుంటామా? డెఫినెట్గా మాట్లాడతాం. కవిత బాణం ఎవరిపైన వదులుతున్నారు? కాంగ్రెస్ పైన వదులుతున్నారా, బీజేపీ పైన వదులుతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పైన వదులుతున్నారా? ఇన్ని లక్ష్యాలు పెట్టుకొని మీరు ముందు ఒకవైపు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు, మరొకవైపు బీజేపీ చిత్తశుద్ధిని విమర్శిస్తున్నారు రిజర్వేషన్ల బిల్లు విషయంలో. ఇంకొకసారి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, దాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాను చెప్పారు. అసలు ఒంటరిగా మిగిలిన ఒక మహిళ జాగృతి పేరుతో ఈ 3 పార్టీలు బలవంతమైన ఈ 3 పార్టీల మీద మీరు లక్ష్యాన్ని ఛేదిస్తామని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా అండి, నేను ఒంటరిని కాదు, నా వెనుక తెలంగాణ ప్రజలు ఉన్నారు. అది మీకు ఇప్పుడు కనపడకపోవచ్చు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కనబడుతుంది. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దగా కనిపించవచ్చు, కేంద్రంలో ఉన్నారు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడతారు కాబట్టి బీజేపీ పార్టీ పెద్దగా కనిపించవచ్చు. కానీ సరైనటువంటి అంశం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వాళ్ళని ఆదుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఇవాళ సరైన అంశంలోని చిత్తశుద్ధితో నేను పోరాటం చేస్తున్నా. తప్పకుండా తెలంగాణ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, నా వెనుక ఉంటారు అనేటటువంటి నమ్మకం నాకున్నది. మీరు కేసీఆర్ గొడుగు కింద ఎదిగిన కార్యకర్త, తెలంగాణ సమాజం తయారు చేసిన ఒక ఉద్యమ నేత, ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ. అలాంటి మీరు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని బేస్ చేసుకుని మేము విశ్వసించాలి. ఏదైనా ఉద్యమం చేస్తున్నాం, ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీగా గతంలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో మొత్తం తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు స్వయంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్ తరఫున నేను
పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు విశ్వసించాలి? బీసీ సమాజం కానీ, దళిత సమాజం కానీ, కవితను కానీ, కేసీఆర్ గారిని ఎందుకు విశ్వసించాలి? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విశ్వసించాలి? కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు విశ్వసించారు కాబట్టి 2 సార్లు అధికారం ఇచ్చారు. 3సారి ఓడగొట్టారుగా. 3సారి వేరు. నేనేమంటున్నా అంటే 3సారి దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పామా? చెప్పలేదు. నినాదం ఒక పార్టీ ఏర్పడిన కొన్ని లక్ష్యాలతోటి, నిర్దిష్ట లక్ష్యాలతోటి ఏర్పడిన పార్టీ అంటే క్రమక్రమంగా తమ విశ్వరూపాన్ని చూపిస్తుందా? మీరు ఇప్పుడు బీసీ ఉద్యమం, మీరు అధికారంలో లేరు కాబట్టి మీరు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీల 42% రిజర్వేషన్లు మేము చెప్పలేదు ఈ ఎన్నికల్లో, కాబట్టి తర్వాత అడగొద్దని చెప్తారా? నేను ఒక మాట చెప్తా అండి. కేసీఆర్ గారు ఫస్ట్ ఎలక్షన్లో కూడా దళిత్ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పలేదు. ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే మా సీఎం క్యాండిడేట్ అని వెళ్ళినాం, గెలిచినాం. సెకండ్ టైం కూడా కేసీఆర్ గారే మా సీఎం క్యాండిడేట్ అని వెళ్ళినాం, గెలిచినాం. థర్డ్ టైం కూడా కేసీఆర్ గారే మా సీఎం క్యాండిడేట్ అని ఎన్నికలకు వెళ్ళినాం, ఓడిపోయినాం. సో ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నన్ను ఎందుకు విశ్వసించాలి అంటున్నారు. ఎవరిదైనా నడత, నడవడిక, సమయం పట్టే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నేను గత 3 సంవత్సరాలుగా ఎప్పుడైతే మహిళా బిల్ టేకప్ చేశానో అప్పటి నుంచి బీసీ ఉద్యమాన్ని కూడా టేకప్ చేసి నడిపిస్తూ ఉన్నాను. నాకు తోచిన పదంలో ఉడతా భక్తిగా 10 మంది చేసేటటువంటి ఉద్యమంలో నా పని నేను చేస్తున్నా. ప్రజలు నా సిన్సియారిటీని గమనిస్తారు. దానికి ఇవాళ రేపు అనే కొలమానం ఉండదు. ఇప్పటి నుంచి బీసీ బిల్ వచ్చే వరకు నేను కొట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్. ఆ కొట్లాడేటటువంటి క్రమంలోనే నా సిన్సియారిటీ, కమిట్మెంట్ ఏందన్నది తెలుస్తుంది. దానికోసమే నేను ఫైట్ చేస్తున్నాను. ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బురిడి కొట్టిస్తుంది, ఇంకో పక్క దాన్ని వాడుకొని భారతీయ జనతా పార్టీ ఇంకా మోసం చేస్తుంది ప్రజలను. ఇవ్వాల్సింది వీళ్ళు, సంతకం పెట్టాల్సింది వాళ్ళు, ఇవ్వకుండా మోసం చేస్తుంది. అది ఎక్స్పోజ్ చేయడానికే నేను ఇవాళ దీక్ష చేసి నా కమిట్మెంట్ ఏందన్నది నేను చూపిస్తున్నాను. మీ దీక్ష ఎవరిపైన చేస్తున్నారు? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన చేస్తున్నాం. రాష్ట్రపతి కోర్టులో ఆర్డినెన్స్ ఉంది, బిల్లు కేంద్రం చేతిలో ఉంది. మీరు చేస్తే పోరాటం ఢిల్లీ వీధులకు పోయో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, మేము కేంద్రానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించామని చెప్తున్నాం. మీరు తప్పు పట్టి ఈ రోజు మీరు 72 తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు దీక్ష హైదరాబాద్లో వేసిరా, ఢిల్లీలో వేసిరా? ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. సచ్చినట్టు దిగొచ్చి ఇచ్చింది తెలంగాణ. పార్లమెంట్ ఫైట్ చేశారు. తెలంగాణ ఉద్యమం కేవలం హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణలో చేస్తేనో లేకపోతే ఎక్కడ చేస్తే. కానీ ఇవాళ మనకు కావాల్సింది తెలంగాణ బీసీ బిల్లే కదా. నాకు ఒక్క సెకండ్ ఇవ్వండి, టైం అయిపోతుంది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 42%లో అసలు ముస్లిమ్స్ ఉన్నారా లేదా అనే క్లారిటీ ఇస్తే బీజేపీకి స్కోప్ ఉండదు, అడ్డం పెట్టరు. ఫస్ట్ థింగ్. ముస్లింలకు కూడా కలిపి 56% బిల్లు పెడితే అసలు సమస్య లేదు. మీరేం చెప్తారు? బీజేపీ చేసే డిమాండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వని విషయంలో మీ స్టాండ్ చెప్పండి. నా స్టాండ్ 100% 56% ఇవ్వాలండి. బీసీలకు 46 ప్లస్ 10% బీసీలో ఉన్న ముస్లిం 56%. రాజ్యాంగ పరంగా ఎటువంటి చిక్కులు రావా? 56% 100%. నేను లీగల్ ఎక్స్పర్ట్స్ తోని, రిటైర్డ్ జడ్జిలతోని మాట్లాడిన తర్వాతనే చెప్తున్నాను క్లారిటీగా. 50% క్యాప్ అనేది పోయిన తర్వాత తమిళనాడులో తీసుకొచ్చినప్పుడు దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అది అప్పుడు విషయం అండి. అది అప్పుడు 50% క్యాప్ అనేది అమల్లో ఉండే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే 50% అబౌవ్ ఇస్తున్నాం. ఆల్రెడీ టుడే వీఆర్ గివింగ్ మోర్ దెన్ 50%. సో మోర్ దెన్ 50% ఇవ్వాలి ఇస్తున్నప్పుడు బీసీలకు, ముస్లిమ్స్కి అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఎలాగూ నువ్వు 42% పెడతా అంటున్నావు. 42% ఒకవేళ వితౌట్ ముస్లిమ్స్ బీజేపీ ఒప్పుకుంది అనుకోండి, 42%. అంటే మిగతా 4% విచ్ బీసీస్ విల్ యూ కట్? నువ్వు ముద్రాజులకు తగ్గిస్తావా, యాదవులకు తగ్గిస్తావా, ఎవరికి తగ్గిస్తావా, రజకులకు తగ్గిస్తావా? అది చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళేమో క్లారిటీ ఇయ్యరు, వాళ్ళేమో ఆ ముస్లింలు ఉన్నారో లేదో చెప్పే వరకు మేము బీసీ బిల్లు పెట్టమంటారు. ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది. ఏమని ఇచ్చింది? రాష్ట్రపతి గారి దగ్గర అయినా 3 నెలలే అవ్వాలి, అదేవిధంగా గవర్నర్ అయినా 3 నెలల్లోపు వేయాలని ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఈ కన్ఫ్యూజన్ ని పటాపంచలు చేయడానికే నేను దీక్ష చేస్తా ఉన్నాను. 72 గంటలు ప్రెజర్ పెడతాం ఇద్దరి మీద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. మీ పార్టీ కేసీఆర్ గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ పార్టీ దాగా చేస్తుంది, నిజాయితీగా అమలు పరచాలని చేస్తుంది. 56% ఉన్న బీసీలు మీరు బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనో, ఇక రేవంత్ రెడ్డి దిగిపోయి వచ్చేసారి మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనో, లేదా మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ 56% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రిని చేస్తామనో, లేదా వాళ్ళకు మంచి సముచిత అవకాశం కల్పిస్తామనో, లేదా పార్టీ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఒక బీసీని చేస్తామనో, వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని చేస్తామని చెప్పడం లేదు. కేవలం బీసీలు అడుక్కోవాలి. రేవంత్ రెడ్డినైనా కేసీఆర్ గారినైనా మాకు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని అడుక్కోవాలి. కానీ నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉండదు. కేవలం 4% పైన ఉన్న అగ్రవర్ణాలను పెత్తనం ఇంకెంతకాలం జరగాలి బీసీలకు అనేది
సమాజం నుంచి బీసీ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. 100% రావాల్సిన ప్రశ్న. బట్ నేను కూడా ఒక ప్రశ్న అడుగుతా అండి, బీసీ సమాజం కూడా ఆలోచించాలి, ముఖ్యంగా అగ్రవర్ణాలు కూడా ఆలోచించాలి. మోదీ గారు నేను బీసీపీఎం అని చెప్పుకుంటారండి, ఆయన దగ్గరుండి ఈడబ్ల్యూఎస్ పాస్ చేసిండు, రైట్? అగ్రవర్ణ పేదల కోసం మనం 10% విచ్ వి ఆల్ వెల్కమ్, అందరం కూడా వెల్కమ్ చేసి, అందులో ఆయన క్లాజ్ ఏం పెట్టారు, దీనికి 50% అనేటటువంటిది అసలు వర్తించదు అగ్రవర్ణాలకి. అయితే బీసీపీఎం ఉండి అగ్రవర్ణాలకు సపోర్ట్ చేసిరు, కానీ ఇవాళ బీసీపీఎం ఉండి తెలంగాణ బీసీ బిల్ పోయి ప్రెసిడెంట్ దగ్గర ఉంటే ఎందుకు సపోర్ట్ చేయరండి? ఇది ఎవరిని అడిగినట్టు, అగ్రవర్ణాలను అడిగినట్ట కాదు కదా. ఇక్కడ ఉండేటటువంటి అన్ని పార్టీలు కలిసి 42% బిల్లు పాస్ చేసినాయి కదా. బీసీలు అడుక్కోవడం కాదు, బీసీలు కొట్లాడాలి, అడుక్కునే స్థాయి దాటింది. అంటే నేనేమంటున్నా అంటండి, అది సొల్యూషన్ కాదు. ఈ మహిళల విషయంలో కూడా మీరు అదే అన్నారు నన్ను, మీ పార్టీలో ఎందుకు మహిళలు ముఖ్యమంత్రి అయ్యారు, మీ పార్టీలో ఎందుకు మహిళలకి అయ్యారు, మీరు పార్టీ తరఫున, అవన్నీ సిల్లి అండి. ఇప్పుడు కొంతమంది రమేష్ గారు నన్ను చెప్పనియండి, నేనేమంటున్నా, వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు చేసిన నిర్ణయాలు శాశ్వతంగా ఉండవు. వ్యవస్థ మారాలంటే రాజ్యాంగ సవరణ. నిర్ణయాధికారం ఒకరి చేతిలో ఉన్నప్పుడు నిర్ణయాధికారం చేతులు ఉన్న వాళ్ళకు పవర్ ఇవ్వకుండా కింది స్థాయి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్లు కావాలి, మీరు ఆ రిజర్వేషన్లతో ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. కానీ నిర్ణయాధికారం తీసుకునే శక్తి బీసీలకు వస్తుందా? మీరు ఏమనుకుంటున్నారు అంటున్నాను. నేనేమంటున్నా అంటే, క్షేత్రస్థాయి నుంచి మీరు అధికారాన్ని పెంచకపోతే, లోకల్ బాడీస్లో కూడా మీరు 42% బీసీలకు ఇవ్వకపోతే, సడన్గా రేపు పొద్దున్న కల్లా ఎక్కడి నుంచి ముఖ్యమంత్రులు పుట్టుకొస్తారు? ఫస్ట్ థింగ్ అది ఆలోచించాలి. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, ఇప్పటి వరకు కూడా వార్డు మెంబర్లు గెలవనటువంటి కమ్యూనిటీస్ ఉన్న కమ్యూనిటీ అండి బీసీ కమ్యూనిటీ. సర్పంచులు కానటువంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు కానటువంటి ఉన్నారు, ఎమ్మెల్యేలు పెద్ద పాపులేషన్ నుండి కూడా ఎమ్మెల్యే కానటువంటి అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. నేనేమంటున్నా, పార్టీల చిత్తశుద్ధిని మనం ఖచ్చితంగా శంకించాల్సింది, అది ఏ పార్టీ అయినా సరే. మా మహిళలకు న్యాయం జరగలేదు, బీసీలకు న్యాయం జరగలేదు ఈ దేశంలో. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? రాజ్యాంగ సవరణ జరిగితే మాత్రమే చచ్చినట్టు ఇస్తారు. బీసీలకైనా సీట్లు ఇస్తారు, మహిళలకైనా సీట్లు ఇస్తారు. అందుకోసమే నేను ఇది హార్ట్ఫుల్గా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిన మీకు ఎప్పుడైనా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా మీకు? అంటే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే, ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వ్యూలో నాకు మీ వెనక ఎవరు నడిపిస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి, నేనేమంటున్నా అంటే మహిళలు ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేయలేరని మీరు అనుకుంటున్నారు. అంతే కదా, మళ్ళీ అయిపోయి ఇంకెందుకు మనిషి అంటే మనకి ఉండదని, ఎవరికైనా జీవితంలో పైకి పోవాలని ఉంటుంది కదా. కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది. తక్షణం నాకు ఉండేటటువంటి ఒకటే ఒక ఆలోచన, కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మీరే చెప్పారు చాలా ప్రశ్నలకు తెలంగాణ సమాజం నుంచి పొలిటికల్ సర్కిల్ మీ వెనుక కోర్టు రాజకీయాలు చేస్తారు. రేవంత్ రెడ్డి కోర్టుగా బీఆర్ఎస్లో ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారని చెప్తారు. మీ దాకా కూడా వచ్చింది, మీ సోషల్ మీడియాలో కూడా హోరెత్తిపోతుంది. రేవంత్ రెడ్డి కవిత అని అంటున్నారు, ఏమంటారు మీరు దానికి? సూటిగా సమాధానం తప్ప అంటున్నారు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రి ఎట్లా ఈ రాష్ట్రానికని ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ ఉద్యమానికి పుట్టినటువంటి బిడ్డను. నేను ఏది చేసినా స్ట్రేట్ ఫార్వర్డ్గా చేస్తాను. రేపు పొద్దున నేను ఒక పార్టీతో అలయన్స్ కావాలన్నా, ఒక పార్టీతో కొట్లాడాలన్నా, ఇంకో పార్టీని ఏదైనా అనాలన్నా మొహం మీదే చెప్తాను. నేను బ్యాక్ డోర్ పాలిటిక్స్ నాకు రావు, అలవాటు లేదు. మీ ఉద్యమానికి మీరు చేసే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి గ్రీన్ పాసేజ్ ఇస్తున్నాడు. మొన్న మీ మీద అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తారని ఒక ఛానల్ దాడి చేస్తే ఇప్పటివరకు మీ కార్యకర్తల మీద సమర్థించాలి, దాని జోలికి పోవడం మీరు కనీసం ఖండించారా? తీవ్రంగా ఖండిస్తున్నా. మరి నేనేం చెప్తున్నా అంటే, ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటి కూడా కేసులు పెట్టకపోవడం, మీ కార్యక్రమాలకు పిల్లలందరూ కేసులు 100% పెట్టారు. నేను ఇస్తా కాగితాలు, ఇప్పటికిప్పుడు ఇస్తా. మీరు సగం ఇట్లా చెప్పద్దు బ్రదర్, తప్పది. 100% మా పిల్లల మీద కేసులైనా పోలీస్ స్టేషన్కి పోయి వచ్చిరు, వాళ్ళు పిలిస్తే అట్లుంటుందా? అసలు వాళ్ళు ఎందుకు పోయారో నాకు అర్థం కాలే. వాళ్ళు పోతారని తెలుసుంటే నేను వారించేదాన్ని. ఎందుకంటే మనం ఏదున్నా కాన్స్టిట్యూషనల్ ప్రిమైసెస్ లోపల చేయాలి, తప్పితే దాన్ని దాటి చేయకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అట్లా ఎవరు కమెంట్ చేసినా కూడా వాళ్ళని జనాభా లెక్కలోంచి నేనైతే మెంటల్గా తొలగించేసుకున్నా. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడగలను. తెలంగాణలో ప్రధానంగా మీ పార్టీలో కేసీఆర్ గారు టవర్ పర్సనాలిటీ. కేసీఆర్ అనే మహావృక్షం కింద ఎంతమంది నాయకులను ఎదగొచ్చు, కుటుంబ సభ్యులు ఎదగొచ్చు, కుటుంబ సభ్యులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎదగొచ్చు. కానీ ఆ మహావృక్షం కింది నుంచి కొంచెం పక్కకు జరిగితే ఎవరైనా ఒకటే అన్న చెప్తున్నారు. మర్రి చెట్టు కింద ఎప్పుడు కూడా చిన్న మహావృక్షం అని చెప్పాను. మహావృక్షమైన మర్రి చెట్టు నీడలు ఎవరు ఎదగరు. నేను మర్రి చెట్టు అని లేదు మేడం, మహావృక్షం అని చెప్పాను. తప్పు చెప్తాను. అయితే మహావృక్షం కింద చిన్న చిన్న మొక్కలు ఎదగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఆఫ్ ఆల్, మేమెవరమైనా, నేనైనా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, మాకుండే గుర్తింపు, మాకుండే అస్తిత్వం అంతా కూడా కేసీఆర్ గారిని చూసే. కేసీఆర్ గారి పిల్లలు కాబట్టి, కేసీఆర్ గారి కింద ఎదిగినోళ్ళు కాబట్టి అని మాకు కొంత విలువ ఉంది సమాజంలో. వారి నుండి పక్కన జరిగితే మాకుండేది ఏందన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు.
ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వారి నుండి పక్క జరగాలని నేనైతే అనుకుంటలేను. అది మీరు అనుకోవద్దు, ఆలోచించు. కనీసం ఇప్పటికైనా చెప్తారా దయాలు ఎవరో తేల్చారా? కనీసం మీరు ఎవరో ఆ పార్టీ తేల్చాలని ఎదురు చూస్తున్నాను నేను. కేసీఆర్ చుట్టూన్న దయాలు ఎవరో తేల్చాలి, కవిత గారని చెప్పాలని చాలా మంది కోరుకుంటున్నారు. పార్టీ తేల్చాలని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడు త్వరలో రాఖీ పండుగ రాబోతుంది. మొన్న మీ అన్నయ్యకు కేటీఆర్ గారికి ట్విట్టర్ వేదికగా గ్రీటింగ్ చెప్పారు, బర్త్డే విషెస్. రాఖీ కట్టబోతున్నారా? చాలా అందంగా కనిపిస్తుంటుంది మీరు ఇద్దరు రాఖీ కట్టే సీన్ ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఈసారి ఆ సీన్ రిపీట్ అవుతుందా కాదా? 100% అవుతుంది. రాజకీయం వేరు, రాఖీ వేరు కదండి. రక్త సంబంధం వేరు, రాజకీయం వేరు. మా అన్న డెఫినెట్గా రాఖీ కడతా. నేను పోయినసారి నేను జైల్లో ఉన్న సందర్భంలో కట్టలేకపోయినా, చాలా మిస్ అయినా. ఖచ్చితంగా ఈసారి కడతా. బీసీ సమాజానికి 72 గంటల దీక్ష మీకు ప్రభుత్వం 24 గంటలు అనుమతించిందని తెలిసింది, 42 గంటలు ఓవరాల్గా చెప్పిందని చెప్పండి. 72 గంటల దీక్షకు పూనుకున్న మీరు బీసీ సమాజానికి ఏం చెప్తారు? ప్రధానంగా ఒక్కటండి, నేను ప్రభుత్వాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 72 గంటలు మాకు అవకాశం ఇవ్వండి. 72 గంటల నేను దీక్ష ప్రారంభించడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే 112 మంది ఉన్నటువంటి బీసీ కులాల్లో రోజుకు 40 సంఘాలను మాట్లాడించిన 3 రోజులు ఖచ్చితంగా అవుతుంది. ఆ 3 రోజులు వాళ్ళ వాయిస్ వినిపించేటటువంటి అవకాశం ఇవ్వండి. ఇది నా దీక్ష కాదు, యావత్ తెలంగాణ బీసీ సమాజం యొక్క దీక్ష. ఆ రిక్వెస్ట్ని కాదని వాళ్ళు 24 గంటలు 48 గంటలు అని చెప్తున్నారు. మేము కోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాము 72 అవర్స్కి. అది కాదు, కూడదు, మాకు పర్మిషన్ ఇవ్వమంటే నేను ఎక్కడున్నా సరే నేను దీక్ష 72 గంటలు కొనసాగిస్తాను. ఓకే, నేను ముగిద్దాం అనుకున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు రాఖీ రాజకీయం వేరు, రాఖీ వేరు అని చెప్పినారు. ఓకే, మీరు బైఫర్కేట్ అవుతున్నారు, కేటీఆర్ గారితో రాజకీయం వేరు, రాఖీ వేరు అని. ఎవరితోనైనా అంతే కదండి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ బ్రదర్, మీరు మైక్ పక్కన పెట్టి వస్తే మీకు నాకు మానవ సంబంధం ఉంటుంది కదా. మీరు నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు, మీరు నన్ను అక్క అంటారు, నేను ఏం సంగతి అని. సో ఆ రిలేషన్ వేరు ఉంటుంది. రాజకీయం వేరు, రాఖీ వేరు. ఖచ్చితంగా రాఖీ పండుగ మా అన్నకు రాఖీ కట్టక నేనే కదా. 2 కోణాలు కనిపిస్తున్నాయి మనకు తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీలో. కేటీఆర్ది ఒకటి కుటుంబ పరంగా, అన్న రాజకీయంగా వైరుధ్యం ఉన్న నేతలుగా నాకేం ప్రాబ్లం లేదు. 100% నాకేం ప్రాబ్లం. నేను 100 సార్లు చెప్పాను, నేను అన్నతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను కోరేది దయాల జాబితా నుంచి ఒకరిని తొలగించవచ్చు. కేటీఆర్ గారిని దయాల జాబితా నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ముందుగా ఆమోదించడానికి, అదేవిధంగా బిల్ పాస్ చేయడానికి 72 గంటల దీక్షకు పూనుకున్నారు కల్వకుంట్ల కవిత. ఎందుకు పూనుకున్నారో, తన లక్ష్యం ఏంటి, బీసీలకు రాజకీయ అధికారం దిశగా తీసుకెళ్లే తన ప్రయత్నం అని చెప్తున్నారు. తాను ఇప్పుడు కాదు, తొలి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను. బీఆర్ఎస్ పార్టీలో జాగృతి నేతగా కూడా, జాగృతి వ్యవస్థాపకురాలు కూడా బీసీ ఉద్యమానికి పురుడు పోసి ఊపిరిలూది ఇంకా ముందుకు తీసుకెళ్తానని ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, తన రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అవర్లో చెప్పారు. చూద్దాం బీసీ రిజర్వేషన్ల కోసం కవిత పోరాడుతున్న తీరు, తెలంగాణ సమాజం పైన, తెలంగాణ వేదికగా బీసీ రిజర్వేషన్లు తీరుతేను దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బీసీ రిజర్వేషన్లు అమలవుతో చూద్దాం. ఇది క్వశ్చన్ అవర్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.